వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీనివాస్ అలియాస్ అఘోరి, శ్రీవర్షిని వీళ్ళ టాపికే వినిపిస్తుంది. రోజుకొక కొత్త విషయం బయటికి పడుతుంది. అంటే వాళ్ళు ఏదో చేశారు, ఏదో చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. వాళ్ళు చనిపోతామని వీడియోస్ కూడా రావడం జరిగింది. సో దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. గురుగారు, అసలు ఏం జరుగుతుందండి? సమాజంలో డస్ట్ క్లీనింగ్ అవుతుందని అనాలి. ఈజ్ దట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సనాతన ధర్మ, పీపుల్ విల్ కమ్ అండ్ గో, అంటే లాట్ మెనీ డిస్కషన్స్ అండ్ లాట్ మెనీ సొల్యూషన్స్ విల్ బి దేర్. అంటే సమస్యలు ఎన్నో ఉన్నాయి, సొల్యూషన్స్ ఎన్నో ఉన్నాయి, కానీ సనాతన ధర్మం పేరిట జరుగుతున్న ఇలాంటి చిన్న 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 విషయాలు కాస్త ఈరోజు ఒక దుమారం లేపేదాకా వచ్చాయి. మొదట సంవత్సర క్రితమే మనం ఖండించనుంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది. ఆ రోజు మనందరం ఏం చేసాము, ఛానల్లో ఉన్న మిత్రులే కానీ ఇంకా ఎవరైనా భక్తులే కానీ అందరూ ఒక వ్యక్తి దుస్తులు లేకుండా వచ్చేసరికి కొంచెం ఆకర్షితులు అయ్యారు. మన దగ్గర ఇంకో విషయం కూడా అమ్మా, ఒక సాధువులాగా నేను చెప్పడం కంటే ముఖ్యంగా ఒక నార్మల్ పర్సనాలిటీ, సహజ సిద్ధమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలాగా మాట్లాడంటే వీ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ అ డివైన్. మన దగ్గర దేవుళ్ళ నాలెడ్జ్ లేదు, సనాతన ధర్మం నాలెడ్జ్ లేదు. మళ్ళీ మన రామాయణం ఎవరెవరికి జరిగింది, ఎవరెవరికి యుద్ధంలో ఎవరెవరు గెలిచారు అనేది, ఇప్పుడు రామాయణం అనగానే రాముడు, లక్ష్మణుడు, సీతామాత, ఇటువైపు వస్తే రావణాసుడు, ఈ నలుగురే తెలుస్తారు. కానీ కొంచెం వెనక్కి చూస్తే అమ్మ, రామాయణంలోనే చెప్తాం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరు జై శ్రీరామ్ అంటారు కాబట్టి, ఒక రామాయణంలో ఒక కుటుంబం అంతా దాగి ఉంది. కుటుంబంలో దశరథ మహారాజు అని అంటే ఆయన ఏంది, దశరథుడు అని అంటే 10 మందిని సైతం ఆయన గారు కంట్రోల్ చేయగలడు. దశరథ అంటే ఏంది, రథం అంటే ఏందమ్మా, ఈ 10 గుర్రాలు. అంటే ఆయనకున్న అంతటి వైవిధ్యమైన భక్తికి పుత్ర సంకట యాగం చేసినాక శ్రీరాముడు పుట్టాడు, ఇంతవరకు తెలిసిందే. అంటే అక్కడ ఒక కుటుంబంలో తండ్రి పిల్లల కోసం ఆరాటపడి ఒక యాగం చేశాడు. తర్వాత కైకేయి మాత వీళ్ళందరూ రాముడిని కన్న తర్వాత రాముడు అడవిలో పాలయ్యి, అడవిలో పోయేటప్పుడు సీతామాత కూడా ఎంబడి పోయింది. వాళ్ళిద్దరిని చూసి లక్ష్మణుడు వెళ్ళాడు. అంటే అన్నదమ్ములు విడిపోలేరు, కుటుంబ బాధ్యతలన్నీ మోసారు. అప్పుడే పెళ్లి చేసుకున్న నా తల్లి జనక మహారాజు యొక్క బిడ్డ, భూదేవి మాత బిడ్డ తల్లి సీతామాత, తల్లిదండ్రులకి సైతం నేను సహజ సిద్ధమైన నార చీరలు అంటారు, అంటే నార చీరలు ఇప్పట్లో లేవు, ఆ చీరలు కట్టుకొని నేను 14 సంవత్సరాలు వనవాసానికి నా పెనిమిటితో వెళ్తాను నా నాదుడితో అని చెప్పేసి ఏ దేవతామూర్తి ఏ మహారాణి వెళ్ళదు. పెళ్ళి ఈరోజైతే నెక్స్ట్ డే స్వయంవరం ప్రకటించక ముందుకే, పట్టాభిషేకం ప్రకటించక ముందుకే బయలుదేరాడు తండ్రి. ఇక్కడ తెలుసుకోవాల్సింది, భార్య భర్తని ఎంతటి కష్టంలో వదలలేదు కదమ్మా. ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవడం చాలా తక్కువ. రావణుడు గురించి చెప్తే అమ్మ, 10 తలలు రావణాసుడికి ఉన్నాయి. 10 తలలు తండ్రిని బీభత్సమైన కఠోరమైన దీక్ష నియమ నిబంధనలు పాటించేవాడు. భూమండలంలో అత్యంత భీకరశైలి రావణాసుడు. రావణాసుడి ఎత్తు 18 అడుగులు అని అంటారు మన దగ్గర శాసనాల్లో. అంటే అప్పట్లో దేవుళ్ళ లోకము త్రేతాయుగ విషయాలు కాబట్టి అమ్మ, 10 తలలు సంపాదించగలిగిన వాడు ధర్మాన్ని సంపాదించలేడు. చూసావా? అంటే జ్ఞానం ఉన్నది ఆయన దగ్గర. శివతాండవ స్తోత్రం మీకు తెలుసా అమ్మ? ఇప్పుడు మనం సినిమాల్లో పాటల్లోనే వింటాం. దీన్ని రాసింది రావణాసుడు. ఈరోజు శివతాండవ స్తోత్రం ప్రతి గుడిలో మనం వింటాం, ఎక్కడైనా వింటాం, యూట్యూబ్లో వింటాం, అక్కడ దాని మీద ఎన్నెన్నో వస్తాయి, ఎన్నెన్నో పాడతాం కదా. అలాంటి ఒక మహత్తరమైన ఈరోజు మనకు అంతటి ఘనమైన స్తోత్రాన్ని, అంటే ఆయన ఆ శ్లోకాన్ని మనకు అందించాడంటే ఆయనకి ఎంత విలువ ఉంది శాస్త్ర గ్రంథాల్లో. శివుడికి ఒక మంచి భక్తుడు. మళ్ళీ ఇంకో విషయం తెలుసా అమ్మ, రావణాసుడు భార్య మండోదరి తెలుసా? మండోదరి ఎవరు తెలుసా అమ్మ? 5 పతివతలలో 3వ ఆవిడ. ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు పతివతల గురించి చెప్తారు కదా, మన దగ్గర చెప్పట్లేదు ఇప్పుడు, కానీ ఒకప్పుడు చెప్పేటోళ్ళు ఊర్లలో. ఎప్పటికీ బహుశా నాకు తెలిసి చెప్పేటోళ్ళు. 3వ పతివత మండోదరి, రావణాసుడి భార్య. మళ్ళీ రావణాసుడి ఎవరు? ఇప్పుడు మనందరికీ ఒక విధంగా చూస్తే రాముడి చేతిలో చంపబడ్డవాడు. అంటే మనకు ఒక విధంగా రాముడు దేవుడైతే రావణాసుడు శత్రువులాగా. శత్రువు భార్య ఇక్కడ ఏమిచ్చింది గుణగణాలు?
మహాపతివ్రత లక్షణాన్ని ఇచ్చింది. సువర్చల మాత పేరు నిండవచ్చు మీరు ఎక్కడన్నా కథల్లో కానీ ఎక్కడల్లా. సువర్చలాదేవి ఎవరు తెలుసా అమ్మ? రావణాసుడి కోడలు. ఆమె కూడా 5గురు పతివ్రతలలో 5వ ఆవిడ. అంటే 5గురు పతివ్రతలలో 2 పతివ్రతలు రావణాసుడి కుటుంబంలోనే ఉన్నాడు. రావణాసుడు వచ్చేసి రాక్షసుడు. ఇలాంటి ఘనమైన చరిత్రలు మనం మాట్లాడుకుంటున్నామా? ఇప్పుడు మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు మరి ఎల్లూరి శ్రీనివాస్ని మనం ఖచ్చితంగా దేవుడు, ఖచ్చితంగా ఆయన మహనీయుడు, ఖచ్చితంగా ఆయన దిగంబరుడు అని అనుకున్నాం కదా. అవే ఈ నాలెడ్జ్ అంతా మనకుంటే అనుకునే వాళ్ళమా? అసలు లేదు నాలెడ్జ్. ఇప్పుడు దేవుళ్ళ నాలెడ్జ్ అంటేనేమమ్మా చిన్న చిన్న కథల నుంచి పెద్ద పెద్ద కథల వరకు ఉన్నాయి. అలాంటిది అఘోరాల కథలు ఎవరు చెప్తారు మరి మీకు? ఇప్పుడు రామాయణ కథలే మీకు చెప్పట్లేరు ఎవరంటే, ఎక్కడో దిగంబర స్థితిగతులను అనుభవించడానికి కొండ గుహల్లో, మంచు ప్రాంతాల్లో, ఎక్కడెక్కడెక్కడెక్కడో హిమాలయాల లాంటి మహాక్షేత్రాల్లో వాళ్ళందరూ ఎక్కడో లోతుగా ప్రపంచానికి సంబంధం లేని దీక్షా నియమ నిబంధనల్లో ఉన్న వాళ్ళ గురించి చిన్న 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 చిన్నగా బతుకుతున్న ఈ చిన్న జీవితాలకి ఎలా తెలుస్తుంది కదా. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మన దగ్గర సామాజికం, సాంఘికత్వం, సంక్షేమం ఈ 3 మాట్లాడతాం. సామాజికం అని అంటే సామాజికం అనేది ఏంటి? మీరేంటో నేనేంటో తెలుసుకోవడం. సాంఘికత్వం ఏంటి? మీకు నేను సహాయం చేయడం, అంటే ఒకరినొకరు ఆదుకోవడం. ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందంటే అమ్మా ఒకరినొకరు ఆదుకోవడమే లేదు. ఇప్పుడు మనకు ఆపద వస్తే కానీ, మన ఇంటికి ఏదైనా ప్రమాదం వస్తే కానీ కదలం, పక్కింట్లో ఏమైనా కూడా తొంగి చూడడం, ఎందుకంటే మన మీద పడుతుందేమో కదా. ఇలాంటి దాంట్లలో మరి ఎల్లూరి శ్రీనివాస్ చెలామణి కాకపోతే ఏమవుతాడు? ముమ్మాటికి మనం ఒప్పుకోవచ్చు. శ్రీనివాస్ ఇలా వచ్చాడు అని నేను ఖండించాను మొదట్లో, ఏప్రిల్ నెలలో పోయిన సంవత్సరం ఖండించాము. నేను ఖండించిన తర్వాత ఒక 10-12 మంది వ్యక్తులు కూర్చొని ఆయన మహానుభావుడు అని చెప్పారు విత్ డాక్యుమెంటేషన్. పేర్లు అవసరం లేదు, చాలా గొప్పవాడు ఆయన, అంతా ఆయన ఇది శక్తులు యుక్తులు పెద్ద 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 పెద్దగా మాట్లాడాలి వచ్చేస్తాయి కదా. ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళంతా అంటే, మీరు బాగా గమనించాల్సిన విషయం, 10 తలలో ఉన్న రావణాసుడు రాముణ్ణి గెలవడం చాలా చాలా సులభమైనది. కానీ రాముడు ధర్మం వైపు ఉంటే రావణాసుడు అధర్మం వైపు ఉన్నాడు. ఇప్పుడు నోరుంది కదా అని చెప్పేసి లొడా 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 అని మనం మాట్లాడినాం అనుకో అమ్మ, అందరు వింటారు. కానీ కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడే మాటల్లో ధర్మం ఉంటేనే ఆన్సర్ చేయగలవు. ఒకవేళ మాట్లాడిన మాటల్లో ధర్మం లేదనుకోండి, నీకు నాకు మధ్యలో వితండవాదం అవుతుంది. నేనే గొప్ప అంటావు, నువ్వేమంటావు నువ్వు గొప్ప అని ఇలా రుజువు చేయి అంటాం. రుజువు చేయడానికి మన దగ్గర కాగితాలు ముఖ్యమైనవి. ఎలాంటి కాగితాలు ముఖ్యమైనవి? శ్రీనివాస్ దగ్గరకు వస్తే ఈయన అఘోరా కాదు అని అఘోరా కాడ లెటర్. ఈయన సనాతన ధర్మం పాటిస్తలేడు అనంటే ఎందుకు పాటిస్తలేడు? సనాతన ధర్మం అనేది ఎవరిది సొమ్ము కాదు కదా. సనాతన ధర్మంలో ఆడపిల్లలని అక్కడ తీసుకెళ్ళి తాలిగట్టి, ఇక్కడ ఇంకొక అమ్మాయిని తాలిగట్టి, ఆ తల్లిదండ్రులని ఏడిపించేసి, ఇక్కడ వచ్చేసి గంజాయి తీసి, అక్కడ పోయి నువ్వు కిరాయిసి నీళ్ళు పోసుకొని, ఇక్కడ వచ్చేసి వేములవాడ దాని పేరు పేరు గుడిని గూలగొడతా అని చెప్పేసి, తలలు తీసేస్తా అని చెప్పేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గౌరవనీయులైన ఒక స్థాయి ఉన్న వాళ్ళని తక్కువ అంచనా చేసి మాట్లాడేసేసి, గురువు సాధులందరినీ మాట్లాడిన వాడు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడగలవు? ఎన్ని అఫాస్టఫీస్ ఉన్నాయి ఒక వర్డ్లో. తర్వాత ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి ఈరోజు మనం మాట్లాడడానికి ముందుకు వచ్చినప్పుడు, శివరుద్ర సాధు పలికిన పలుకు, శివరుద్ర సాధు పోయిన మాట కాదు అక్కడ. ఆ అమ్మాయికి పడ్డ అవమానమే వేరే అమ్మాయిలకి పడకూడదని మన ప్రయత్నం. ఎందుకంటే దిగంబర జీవితాలను గడిపేటోళ్ళు అఘోరాలు, నాగసాధువులు, సాధువులు, సత్పురుషులు, పీఠాధిపతులు, మతాధిపతులమ్మ ఎక్కడ కూడా విచ్చలవిడితనంగా కనబడేది వాళ్ళ అన్నదానంలలో, హోమాలు, యాగాలలో, ఏదైనా గుడిలకు సంబంధించిన సనాతన ధర్మ కార్యక్రమాల్లో, వీటన్నిటికి మించి పాదయాత్రల్లో పాల్గొంటారు. శ్రీరాముడి యొక్క గుడి కట్టిన తర్వాత అయోధ్యలో మన దగ్గర భక్తి బాగా పెరిగింది. తర్వాత మహాకుంభమేళలో మనం చాలా మంచి భక్తి పరులం అని రుజువైంది. ఎందుకంటే 70 కోట్ల నుంచి 80 కోట్ల మంది అక్కడికి పోయాము, మునిగాము, వచ్చాము, అదంతా పరిస్థితులు వేరు. ఇంత వైవిధ్యమైన ఒక ఆలోచన రీత్యా మనం వెళ్తూ ఉంటే శ్రీనివాస్ లాంటి వాళ్ళు వచ్చేసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దాన్ని మనం ఇంకా చూస్తూ కూర్చుంటున్నాం కదా. ఇప్పుడు మీరు అడిగిన విధంగా ప్రశ్నకు వస్తే అమ్మ, ఇదంతా మనం ఇంకా చూడకూడదు. నువ్వు సనాతన ధర్మం కాపాడుతా అన్నప్పుడు నువ్వు ఒక వ్యక్తిలాగా ఉండి కాపాడుకోవచ్చును. ఎందుకంటే నువ్వు మొదట చెప్పింది ఏంది? స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు, నేను స్త్రీనే కదా అన్నావు. ఆడపిల్లని గౌరవిస్తా, కాపాడుతానన్నావు, లోక కళ్యాణానికి వచ్చానన్నావు. ఇన్ని చెప్పిన నీవు ఈరోజు అన్ని అవమానాలను ఎదుర్కొంటున్నావు కదా.
అంటే ముమ్మాటికి నువ్వు తప్పుడు మనిషి అని అర్థం. అవును. ఇప్పుడు చూడండమ్మా, ఒకసారి బయటికి వచ్చిన తర్వాత ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి చూడండి. తమిళనాడు అయితే ఏమిటి, గుజరాత్ అయితే ఏమిటి, మంచిర్యాల అయితే ఏమిటి, ఎక్కడో 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 ఎన్నో పరిస్థితులు. నేను ఇప్పుడు ఒక లైవ్ కాల్ కనెక్ట్ చేస్తాను మీకు, మనం మాట్లాడినాక మీరే మాట్లాడవచ్చును. ఓకే. అయితే ఇన్ని విషయాలలో మనం ఎందుకు దిగాలి ముందుకు, మనకు ఎందుకు సంబంధం అంటే, జై భీమ్ లాంటి ఒక మహనీయుడిని, అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు చాలా తక్కువ చేసి తక్కువ మాట్లాడే హక్కు అవును. లేదు నీకు. చూడమ్మా, నేను ఏ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడలే అమ్మా, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇంతవరకు నేను అంబేద్కర్ గురించి మాట్లాడలే, నన్ను ఎవరు అడగలేరు, నాకు ఆ సబ్జెక్ట్ అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే అంబేద్కర్ గారి గురించి చిన్నప్పటి నుంచి మనకున్న ఒకే ఒక నాలెడ్జ్ ఏంటంటే, ఆయన రిజర్వేషన్స్ అని రిజర్వేషన్స్. కొన్ని హక్కుల గురించి చాలా చాలా గొడవపడ్డాడు అవునండి. కదా. అవును. అంబేద్కర్ ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగిండు ఓపెన్గా మాట్లాడితేమ్మా, మన ప్రాంతంలలో పుట్టి మన ప్రాంతాలలో పెరిగి మన దగ్గర ఉండి మన కోసం సేవ చేసిన వాడు కాదు కదా. ఆయన పుట్టినది, పెరిగినది, చదివినది ఇదంతా ఒక ఒక మహా, ఇప్పుడు బాంబే లాంటి ఏరియాలో, ఢిల్లీ లాంటి ఏరియాలలో జరిగింది ఆయన జీవన ప్రయాణం మొత్తం. ఈరోజు బాగుపడుతుంది ఎవరు, అందరికీ బెనిఫిట్. ఈరోజు రిజర్వేషన్ వరకు వచ్చింది ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ బీసీ, సో వాట్ ఎవర్ ద రిజర్వేషన్ ఇఫ్ యూ టాక్ అబౌట్. ఆయన ఒకప్పుడు 1958 47 తర్వాత ఎన్నో 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 ప్రయత్నాలు చేసిన తర్వాత ఈరోజు గెలిచాం కదమ్మా. అవునండి. అంటే ఆయన ఒక విధంగా ఆ రోజు ఈ రోజు మనందరం తింటున్న ఒక చిన్న ముద్దకి కారకుడు కదా. అవును. అలాంటి వ్యక్తి గణతంత్ర దినోత్సవం జరుపుకునేది ఎవరి గురించి తెలుసా అమ్మా? యునో ద మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్ట్, గణతంత్ర దినోత్సవం ఎవరు చేసుకుంటారు తెలుసా? స్వాతంత్రం అంటే అందరూ తెలుసు, 15th ఆగస్టు. వాట్ అబౌట్ 26th జనవరి తెలుసా? గణతంత్ర దినోత్సవం. అంటే మనల్ని గణ అంటే ఏందమ్మా, గణం అంటే ఏంది, గణితం అంటే ఏంది, అంకెలు. తంత్రం అంటే ఏంది, దినోత్సవం అంటే ఏంది, గణతంత్ర దినోత్సవం. అంటే మన యొక్క లెక్కలని లెక్కబెట్టిన రోజు ఆ మహానీయుడిచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం. అంటే ఎంత వివరంగా రాస్తుంది కదా. ఇప్పుడు అంబేద్కర్ గారికి సంబంధించిన దాంట్లో చాలా బలంగా చేస్తాం, స్వతంత్ర దినోత్సవం రోజు సంబంధించిన బలంగా చేస్తాం, కానీ ఇంత వివరంగా రాస్తున్నాయి కదా మన దగ్గర. ఒక మాట స్వాతంత్రం అని అంటే ఏమిటి మన అందరికీ తెలిసిందే, చిన్నపిల్లల్ని అడిగితే తెలియదు. ఏంటంటే స్వాతంత్రం అంటే ఏందమ్మంటమ్మా, మన హక్కులు స్వేచ్ఛగా ఉపయోగించుకోవడానికి ఇచ్చిన రోజు. అంబేద్కర్ గారు చేసింది ఏంటంటే నీ హక్కు ఏందో రుజువు చేసిన రోజు. ఇలా కొన్ని ఉన్నాయి కదా. అంటే మన కోసం ఆ మహానీయుడు జీవితాన్ని త్యాగం చేసి అంత వివరంగా ఒక బుక్ రాసేసిస్తే, ఆయన గారి తర్వాత ఎందరో మహనీయులు కూడా రాశారని తెలుసు. అలాంటి వ్యక్తిని దుర్భాషలు ఆడావే తక్కువగా, చాలా తక్కువగా. అంటే ఇప్పుడు చూడండి, దేవుణ్ణి నువ్వు వేసుకున్న రూపంతో తక్కువ అంచనా వేసేసావు, ఆడపిల్లల్ని తక్కువ అంచనా వేసి మోసం చేసావు, వాళ్ళ తల్లిదండ్రుల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రుల్ని మోసం చేసేసావు, నమ్మినందుకు నీ తల్లిదండ్రుల్ని భ్రష్టు పట్టించావు. ఇంతమందిని భ్రష్టు పట్టించింది కాక నేషనల్ వైడ్గా, ముఖ్యంగా ఇంటర్నేషనల్ వైడ్గా ఒక ప్రత్యేకత స్థితిగతులని కలిగిన ఒక మహానీయుడిని అంబేద్కర్ గారిని అవమానపరిచావు. ఎందుకు అవమానపరిచావు నీవు అంటే, నీకు నీతి నియమాలు లేవని, గౌరవ సంప్రదాయాలు లేవని, మీ అమ్మ నాన్నల కడుపులో చెడబుట్టావని అంటున్నారు ఈరోజు వాళ్ళోళ్ళు. అంతకంటే నీచమైన మాట ఉంటుందా తల్లి? తల్లిదండ్రులే ఈ లోకంలో అందరికంటే కమ్మగా చూసుకునేది. నువ్వు బాగా గమనించాల్సిన విషయం, కుష్టి రోగం ఉన్న తల్లి ఎత్తుకుంటుంది, గమనించాలి. ఒక సినిమాలో కూడా చూసాం మనం, బిడ్డకి పాలు ఇవ్వడానికి తల్లిని దూరం పెట్టేస్తారు, మీకు గుర్తుందా? అది ఎట్లుంటుందంటే, కన్న తల్లికి కన్నబిడ్డ ప్రేమ ఎప్పుడు బరువు కాదమ్మా, చెట్టుకు కాయ బరువు కాదు అన్నట్టు మనం చూస్తాం కదా. పెద్ద పెద్ద ఉంటాయి ఇలా మాట్లాడితే స్లోగన్స్, ఇవన్నీ ఊరికే రాలేవు మాతృమూర్తులు. అలాంటి మాతృమూర్తులను మనం బాగు చూసుకోకపోయినా ఎప్పటికీ వాళ్ళు మనల్ని బాగుపడొద్దు, నువ్వు నాశనం కా అని అన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు బాధపడతారంటే అమ్మా, ఎక్కడైతే పుట్టిన ఆ ఊరిలో, ఎక్కడైతే కన్న తల్లిదండ్రుల మధ్యలో ఎలాంటి వాళ్ళని మీరు కన్నారు, వీళ్ళ వల్ల సమాజం భ్రష్టుపడుతుంది అన్న ఆ క్వశ్చన్ ఏదైతే ఉంటుందమ్మా, ఇట్ ఈస్ అ బేర్ లిమిట్. అది తెగిపోయినట్టే, అది ఆ తాడు ఎంత, ఆ లాస్ట్ థ్రెడ్ అది అవుట్ అంతే. కన్నపేగ ఎంత తీయదు చూడండి. రేపిస్టులు, మర్డరిస్టులు, ఇంకేదో సైకోలు, ఇంకెవరెవరెవరెవరో ఎన్ని చేసినా కన్న తల్లి మాత్రం కమ్మగా వండి పెడుతుంది. ఒక వీడియో చూసాము, శ్రీనివాస్ వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు, నువ్వు ఎక్కడున్నావు బాగుండు నాన్న అని చెప్తుంది. ఇంత జరిగినా కానీ నువ్వు ఎందుకు అలా చేసావు అనట్లేదు, బాగుండు ఎక్కడున్నా తిను, కన్నతల్లి ప్రేమనే మంచిగా ఉంటుంది. కన్నతల్లి ప్రేమను కూడా నన్ను అడిగితే ఒక సాధులాగా అమ్మ, ఆయన గెలవలేడు శ్రీనివాస్, అలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు.
ఈరోజు శ్రీనివాస్కు క్షమాభిక్ష తప్పితే ఇంకేమీ లేదు. కాదు కుదరదు అనే ఆప్షన్ లేదు. అవును. పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు, తర్వాత చాలామంది సాధువులు బాధపడుతున్నారు, కుటుంబాలు బాధపడుతున్నాయంటే ఇన్ని బాధలలో వచ్చి సరెండర్ కావాలనేది ఒక బాధ రావట్లేదే. సనాతన ధర్మం అంటే చాలా గొప్పదమ్మా. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఏ మూలన అర్హత లేని వ్యక్తులు ఉన్నారు ఇక్కడ చాలామంది. సాధు సత్పురుషులంతా సనాతన ధర్మం గురించి ఎక్కడ మాట్లాడారో మీరు గమనించి చూడండి. వాళ్ళు పనులు చేసుకుంటూ పోతుంటారు. అదే సనాతన ధర్మం. మీకు తెలుసా అమ్మ, ఒక పువ్వు అడిగిందంట ఒక మహానీయుడిని. ఒకరోజు తెంపడానికి వచ్చినప్పుడు మాకు మా పాఠాలు చెప్పేటప్పుడు గురువుగారు చెప్పారు, ఒక పువ్వుని కుసుమ అంటారు కదా, ఆ పువ్వులని అంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు, అసలు మీకు ఎందుకు ఆ పవిత్రత, మీకు అంత కోమలంగా వికసిస్తుంటారు, ఆ ఉంచి చూడడానికి ఎంత స్పష్టమైన పరిమళం వస్తుంది కదా అని అన్నప్పుడు, మీకు ఎలా మీ జీవితం సార్థకం కావాలి అని అన్నప్పుడు మహానీయుడు నడుస్తున్న నడకలో వేయండి, వాళ్ళు మాపై నుంచి వెళ్తున్నప్పుడు ఆ బరువుని మేము మోసిన ఆ తరుణం మాకు నిజమైన జీవితానికి అర్థం అని అంటది. పువ్వులు కొంతమంది రాజకీయ నాయకులు పోతున్నప్పుడు, లేకపోతే కొంత సత్పురుషులు పోతున్నప్పుడు వేస్తూ ఉంటాం, మీరు గమనించండి. అవునండి. చాలా గమనించాలి. ఈ పువ్వులని ఒకప్పుడు సాధు సత్పురుషులు ఒక గ్రామంలోకి వస్తుంటే వేసేవాళ్ళు. ఓకే. మీకు గుర్తుందిగా, రెడ్ కార్పెట్ ఇప్పుడు వేస్తారు కొంతమంది. ఈ సాధు సత్పురుషులు రాకపోయేవాళ్ళు ఒకప్పుడు సాధు సత్పురుషుల దగ్గరికి మనం పోయేటోళ్ళం. వాళ్ళొక గ్రామానికి వచ్చి ఒకరోజు బస చేయాలన్నా, ఒకరోజు భిక్ష చేయాలన్నా వాళ్ళ గ్రామాల్లోకి దేవుడే వచ్చిండేమో అన్నంత ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ పువ్వులు ఎవరికి వేయాలి తెలుసా అమ్మ? మన కోసం ప్రాణాలను నడిపిస్తున్న ఆర్మీలకు వేయాలి. మన కోసం ప్రాణాలు నడిపిస్తున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? దేశ సరిహద్దుల్లో ఉంటారు. కుటుంబాలు చూడండి, ఎక్కడెక్కడెక్కడో కుటుంబాలు వాళ్ళవి. ప్రయాణాలు ఇంటిని చూడడానికి కూడా సంవత్సరాల తరబడి ఆగిపోయి ఉంటారు కదా, అలాంటి మహనీయులు నడుస్తొస్తున్నప్పుడు వేయాలి. ఇప్పుడు సాధు సత్పురుషులు కూడా అమ్మ లోకం కోసం కూర్చొని పూజ చేయాలి. కానీ ఏ హక్కు లేనిది ఈరోజు నీ కోసం అని దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులకు ఏమి ఇస్తే నీ రుణం తీరుస్తుంది? పువ్వులు చూసావా? అవం శుభం తెలియని పువ్వులే మేము కాళ్ళ కింద నగిలిపోవాలని కోరుకుంటే, ఒక దేహాన్ని, ఒక ఆలోచనని, ఒక మనస్తత్వాన్ని ఇచ్చిన నీకు ఇంకిత జ్ఞానం లేదా శ్రీనివాస్? ఇంకిత జ్ఞానం లేకుండా శ్రీనివాస్ ఎలా ఉంటాడు? దానికి సనాతన ధర్మం అని పేరా? సనక సనంద, సనక జాతుల, సనక మహానీయులు పెట్టిన పేరు బ్రహ్మమానస పుత్రులు. సనక జాతులు అంటే ఏం తెలుతామండమ్మా? సనక సనంద అనే వాళ్ళు సత్పురుషులు. అర్థమైందా? సత్పురుషులు అంటే ఎవరు? బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మమానస పుత్రులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఎక్కడైతే ధర్మం గురించని పాటుపడుతూ, ఎక్కడైతే ధర్మాన్ని కాపాడడానికని ఎవరైనా బయలుదేరితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బయలుదేరుతారట. అంటే మనం అంటాం కదా, దేవుడు ఎక్కడో లేడు, మన పక్కనే ఉంటాడు, మనం వైపే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అంటారు కదా. ఇలాంటి ప్రకృతి ఈరోజు శ్రీనివాస్తో పాటు ఉందా? ఎంబడి శ్రీనివాస్ ఎంబడి లేదు. శ్రీనివాస్తో పాటు ఏమీ లేదు. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే శ్రీనివాస్తో పాటు వర్షని కూడా లేదు. ఇప్పుడు కేవలం శరీరమే ఉంది అక్కడ, అంతే. మనసు కూడా లేదు అక్కడ. ఆ అమ్మాయి మీద ఎంత బ్యాడ్ ట్రోల్స్ వస్తున్నాయి చూసారా? ఏమున్నదని వెళ్ళామని ఒకళ్ళు అంటారు, మొగోడు కాదని ఒకళ్ళు అంటారు, ఇంకెంతెంత వల్గర్ లాంగ్వేజెస్గా కిందికి డిస్క్లోజ్ చేసి చూస్తే మెసేజ్లా ఇన్డెప్త్ వస్తున్నాయి. కొంతమంది అయితే డైరెక్ట్గా బయోగ్రఫీ పెట్టేస్తున్నారు, నేను నీకు కరెక్టు అని, నేను నీకు పెళ్లి చేసుకుంటా అని, నీకు ఇంతవరకు జరిగిన అవమానాలన్నీ నేను భరిస్తాను అని చెప్పేసి ఇంత చిన్న చిన్న స్థాయికి వచ్చిన ఆ మెసేజ్లు చూసి కూడా చెల్లిస్తలేరు వీళ్ళు. ఇదొక లాగుంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉండొచ్చు అమ్మా. ఒక బిడ్డ బయలుదేరింది బయటికి, వెరీ ఫెయిర్గా బయలుదేరింది, వెరీ ఫెయిర్గా డిస్కషన్ అయింది. ఇంత ఘోరంగా నడుస్తున్న సిచ్యువేషన్లో ఆ తల్లిదండ్రుల మానసిక వేదన ఎంత బలంగా ఉండొచ్చమ్మా. మరి ఇలాంటివన్నీ కనబడతలేవా ఎల్లూరి శ్రీనివాస్కి? ఇప్పుడు శివరుద్ర సాధువే కనబడుతుండే ఏపీ తెలంగాణలో. ఆయన గారు మొదలు శివరుద్ర స్వామి గారు కనబడుతున్నారు. ఇప్పుడు మేము ఎందుకు బయలుదేరాం అసలు? చనిపోతాం మీకు భయపడుతున్నారనా, లేకపోతే వాళ్ళ దగ్గర నిజం లేదన్నా స్వామి? శ్రీనివాస్కి జాయింట్లు జారినాయని. ఎందుకంటే రుజువులు పెడతాం అనుకోలేడు కదమ్మా, ప్రూఫ్ పెడతాం అనుకోలేడు, ఏదో లొడలొడ వాగేస్తాం అనుకున్నాడు. ఆయన ఒక మాట అంటాడు, 100% అంటాడు ఆయన కొన్ని మంత్రాలు అయినప్పుడు 100% అంటాడు కదా. నేను కూడా 100% డిసిజన్ తీసుకున్నాకనే దిగుతా. ఇప్పుడు ప్రూఫ్ ఇచ్చాము, వాళ్ళ అమ్మాయిలు వచ్చి ప్రూఫ్ ఇచ్చారు, మొదటి భార్య ప్రూఫ్ ఇచ్చింది, రెండో భార్య ఉన్నది, ఇంకొక అమ్మాయి ఉన్నది ఎవరో, ఇక మేమే న్యూస్ ఛానల్ అలా పెట్టకూడదని పెట్టలేదు. ఇప్పుడు తెలంగాణ కమిషనర్ గారు నోటీస్ రిలీజ్ చేస్తున్నారు, ఆంధ్ర ప్రభుత్వం నుంచి నోటీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవం కాదా? ఆ అమ్మాయి ఏమంటుంది, దొంగ కేసులు పెట్టే వాళ్ళు కూడా చెప్తున్నాము ఇక మానుకోండి అంట.
దొంగ కేసులు పోలీసు వాళ్ళు తీసుకుంటారా? లేదు. తల్లిదండ్రులు కొట్లాడుతున్నారు, తర్వాత భార్యాభర్తలు కొట్లాడుతున్నారు అంటేనే పోలీసు వాళ్ళు గంట సేపు నిలబడమంటారు. అవునండి. అలాంటిది ముక్కు మొహం తెలియని వీడి గురించి కేసులు పెడతా అంటే పోలీసులకి ఏం పని ఉండదా? తీసుకుంటారా? అసలు ఎందుకు తీసుకుంటారు? అసలు ఎల్లెలవాయలు ఆయనకి ఏం సంబంధం అంటారు కదా. ఇదంతా టాపిక్ జస్ట్ ఒక గ్రామం నుంచి మెల్లిగా జిల్లాకు వచ్చింది. ఇది జిల్లా నుంచి మెల్లగా స్టేట్కి వచ్చింది. స్టేట్ నుంచి ఇప్పుడు ఎట్లా అయింది చూసారా? 2 స్టేట్లకు వచ్చింది. 2 స్టేట్ల నుంచి ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు సౌత్లోనే హెవీగా నడుస్తుంది ట్రెండ్. ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కాశీ మహాక్షేత్రంలో అంతా పాకిపోయింది విషయం. మెల్లిగా 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 పాకుతుంది కదా. చెడు అంతే తల్లి, మంచి పాకదేమో, ఒక దగ్గర కూర్చుంటుందేమో, కానీ చెడు ఆగుతుందా? ఆగదండి. శ్రీనివాస్ బయటపడ్డాడు అనుకోండి ఈ విషయంలో, సహజ సిద్ధమైన బ్రతికే బతకగలడు. మళ్ళీ ఆ విధంగా నువ్వు రుద్రాక్షలు వేసుకొని అవన్నీ వేసుకొని ఇవన్నీ వేసుకొని రాగలవా? లేదు. 3 కోట్లు ఉన్నాయంటారు వాళ్ళు, 4 కోట్లు ఉన్నాయని అంటారు వాళ్ళు. నీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు. వాస్తవం. మనస్సాక్షి లేని నీవు ఎన్ని కోట్లకు అధిపతి పోతావు? కమ్మగా తినే తిండికి నిద్ర వస్తుంది కదమ్మా, ఆ నిద్రకి ఎవడు సొమ్మో తినేస్తే వచ్చి నిద్రకి తేడా లేదు, చాలా చాలా తేడా ఉంటుంది. కాబట్టి స్వతహాగా శ్రీనివాస్ వచ్చి సరెండర్ ద బాటిల్ అంటేనే అప్పుడు మనం సురేందర్ ద బాటిల్ అని ఉండొచ్చు. ఇది ఎక్కడ ఉంది చూసారు ఈ మధ్య డైలాగ్? ఒక దగ్గర ఒక సినిమాలో ఉన్నదా? వాడికి చెప్తాడు పోయి అది తీసుకురా అంటే వాడు ఏం తేవాలంటే ఆ బాటిల్ అంటే పోయి ఏం చెప్పమని అని అంటాడు. అంటే పోయి సరెండర్ ద బాటిల్ అంటాడు. ఆ బాటిల్ ఏముంటుందో నాకు తెలియదు. వీడు పోయి సురేందర్ దా బాటిల్ అని అంటాడు. ఇప్పుడు శ్రీనివాస్ది వ్యవహారం ఎట్లుందంటే వర్షిని ఇక్కడ బాటిల్ కాబట్టి సురేందర్ దా బాటిల్ అంటే ఆమెను తీసుకొచ్చి సరెండర్ చేయాలి. ఇక్కడ సరెండర్ చేయకపోతే మనం పోయి సరెండర్ అవుతాం కదా. మాట మర్యాద చాలా ముఖ్యమైనది. సనాతన ధర్మం పేట జరుగుతున్న ఈ విషయాలు ఒక సాధువులం మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఎంతమంది సాధువులు బయటకు వెళ్ళారో చూసారా? ఎన్ని మెసేజ్లు, ఎన్ని యూట్యూబ్లు, ఎన్ని ఛానళ్ళు, ఎంత నెట్వర్క్, ఎంత ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు అక్కడ కాశీలో. ఆయన ఇంటెన్షన్ ఏంటి చెప్పండి అసలు? ఆయనకి మన స్టేట్లో జరుగుతున్న విషయాలన్నిటి మీద ఎందుకంత అవగాహన? ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి కొన్ని విద్యలన్నీ సాధించి ఆయన ఒక అఖాడాలకు సంబంధించిన వాళ్ళందరితో ఒక రిలేషన్స్ మెయింటైన్ చేసి శివభక్తులకు సంబంధించిన విషయాలు చెప్తే వేద మంత్రాలు చూసుకుంటూ ఒక పాఠాలలో ఉన్నారు. ఆయన స్పందిస్తూ ఉన్నారే కాశీ నుంచి. అది అలాగుండగా అర్ధనారీశ్వరులకు ఏం పని లేదా? మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు బయటికి? వాళ్ళని అవమానపరిచేది కదా. మరి వాళ్ళందరూ ఈరోజు ఏకమయ్యారుగా. ఇప్పుడు మాధురి ఎంతగానో కష్టపడుతుంది. ఎందుకు కష్టపడుతుంది మాధురి? ఎంత అవమానపరిచారు? మాధురిని పేరుతో పాటు అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ మేము చెప్తున్న సమాధానం ఏంది? ఈరోజు ధర్మం వైపు నిలబడకపోతే రేపటి రోజు మేము వచ్చి ఇదే ధర్మం అనడానికి హక్కు ఉంటుందా? అడ్వకేట్ గారు ఆజాద్ గారు బయటకు వెళ్ళారు. కేసు మీద కేసు ముమ్మరం చేసేసి తిరుగుతూ వస్తున్నారు. పొద్దున్న 7 గంటలకే మాట్లాడుకుంటున్నాం మేము, ఎందుకంటే 8-9 ఏంటంటే షెడ్యూల్ రన్ అవుతాయి అని చెప్పేసి. తీరిక లేదు. 10 డేస్ నుంచి లిటరల్లీ తీరిక లేదమ్మా. ఇప్పుడు నాకు నిద్ర లోపల ఇట్లా మైండ్ ఇట్లా కదులుతుంది. అంత హెల్తీగా లేదు చూడండి. పర్సనాలిటీ ఇప్పుడు కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది నాకు. మీరు ఫోన్ చేస్తే కూడా 4-5 రోజుల నుంచి లిఫ్ట్ చేయట్లేదు. ఎట్లా అయిపోయిందనంటే నిద్ర ఇలా కళ్ళు మూసుకుంటున్నాం కానీ శరీరం అలసిపోయిందని ఒరుగుతున్నాం అంతే. మనశ్శాంతిగా ఒరుగుతలేదు మైండ్. ఎందుకు ఒరుగుతలేదు తెలుసా అమ్మ? ఒక ఆడబిడ్డను తీసుకెళ్ళిపోయాడు. కొంతమంది మహానుభావులు వచ్చి ఆమెను ఈ అమావాస్యకి బలిస్తుండ అంటున్నారు. ఏంది ఈ మాటల వల్ల ఎంత బాధ అవుతుంది? ఇంకొకడు వచ్చే మాట్లాడతాడు. ఆయన గారు మురళీకృష్ణ వచ్చి ఏమంటాడు? ఆయన 1000 కోట్ల డబ్బు ఉన్నాయి అఘోర దగ్గర, ఆమె దగ్గర అతీతమైన శక్తులు ఉన్నాయి అని అంటాడు. అతీతమైన శక్తులు ఉన్నాయన్న ఈయన ఏం హక్కు ఉందని మాట్లాడతాడు? అతీతమైన శక్తులు ఉన్నాడు. మరి ఎన్ని రోజులలో సంవత్సరంలో మంచి పేరు తెచ్చుకోకుండా చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకున్నాడు? ఆడపిల్లలను ఎందుకు మోసం చేశాడు? ఇలా ఎన్ని ఉన్నాయి చూసారా? చాలా పోర్ట్రేటివ్గా పోతుంది కదా. అర్ధనారీశ్వర్లు బయలుదేరారు. జైబీమని ఆరుట్ల గ్రామంలో కేసు పెట్టారు, షామీర్పేటలో కేసు పెట్టారు, మోహిలలో కేసు పెట్టారు, జవహర్ నగర్లో కేసు పెట్టారు, మంగళగిరిలో కేసు పెట్టారు, పంజాగుట్టలో కేసు పెడుతున్నారు. ఇన్ని వివరాలను ఉన్నప్పుడు సమాధానాలు చెప్పాల్సిన హక్కు ఉందా లేదా? ఒక చిన్న కామెంట్ నెగిటివ్ వస్తుంది, ఏమంటామంటే వీళ్ళు ఫీల్ అలాట్ అని వీళ్ళు రెస్పాండ్ అంటే రే 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 అని ఫీల్ అవుతాం కదా. ఏంటంటే నెగిటివిటీ వచ్చినాక నువ్వు రుజువు చేసుకునే హక్కు లేదా? ఈరోజు పోతాడు శ్రీనివాస్ అంతే, ఇంకో 4 రోజులు అయినా సరే సమాధానం చట్టానికి చెప్పాలన్నా వద్దా? కాబట్టి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఏంటంటే షో ద ట్రూత్ అండ్ టాక్ అబౌట్ జెన్యూనిటీ ఓన్లీ. సనాతన ధర్మం అంటే ఏమిటి, సత్పురుషులందరూ ఏం చేస్తున్నారు, ఈ వివరణ చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ బయటికి వస్తలేరు.
కానీ కొంచెం మెల్లగా ఛానల్లో చూడండి అందరూ మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. అందరూ బయటికి రావాలని లేదు, ఇక వాళ్ళ షెడ్యూల్స్ వేరే ఉంటాయి, అది వేరే ఉంటాయి. కానీ నేనేంటంటే అమ్మా, నేను తండ్రికి భగ్న ప్రేమికుని. నాకు శివుడి విషయంలో కొంచెం కొంచెం బాగా మైండ్ పనిచేస్తుంది. నాకు ఆయన విషయంలో అవమానపరిచే విషయంగా చేస్తే, తండ్రిని ఏదైనా తక్కువ అంచనా వేస్తే, తండ్రి విషయంలో ఏదైనా ఇబ్బంది పెడితే నాకు అదేదో తెలియని బాధ అనిపిస్తుంది. మాకు చిన్ననాటి విషయాలు తరుణం కాబట్టి చెప్తున్నాం. శివుడి విగ్రహం చూస్తూ ఉంటే ఎక్కడైనా మనం శ్మశాన వాటికల్నే ఉంటాయి ఆయన విగ్రహాలు. పురాణాపుల్ ప్రాంతంలో కూడా ఒక దగ్గర శ్మశాన వాటికలు ఉండే. మేము చిన్నప్పుడు చిన్నపిల్లలందరం కలిసి ఏం చేస్తారంటే ఈ గోటీలు, తర్వాత కర్రతోని గిల్లి డాండు సంథింగ్ ఏదో ఉంటే ఆడుతూ ఉంటారు కదా. ఎక్కువ శాతంగా నేను స్పెండింగ్ అందులోనే చేసేవాడిని. ఆ శ్మశాన వాటిక అదంతా ఓపెన్ శ్మశాన వాటిక ఉన్నది కూడా చేసినప్పుడు ఏంటంటే ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఎట్లా అనిపించేది, ఇప్పటికి కూడా నాకు తండ్రి విగ్రహం ఏం చేస్తుందంటే ఆయన కూర్చునే ఆ తరుణము, ఆ కూర్చునే స్పష్టత, అసలు ఎందుకు ఈయనకి ఏం పని ఇక్కడ కూర్చున్నాడు అనిపిస్తుంది. చాలా విచిత్రం గమనించండి. ఇప్పుడు అందరూ ధూప దీప నైవేద్యాలు అందుకుంటారు. ఓ పెద్ద పెద్ద హారతిలు, పులిహోరాలు, దద్దోజనాలు, పరమాన్నాలు ఎన్ని పెడతారు పూజల్లో. శ్మశానంలో కూర్చుంటాడు. విభూది కూడా ఉండదు ఆయనకి. ఎలా కూర్చోబెడతారు, ఆయన చుట్టూ కాకిలు ఉంటాయి. నెత్తి మీద కాకిలు ఉంటాయి శివుడు చుట్టూ. గమనించాడు శ్మశానంలో కూర్చున్నప్పుడు ఆయన మీద ఉండేవి కాకులే. ఈడొక 4-5, ఈడొక 4-5 కాళ్ళ మీద ఉంటాయి. ఆయన అట్లనే నవ్వుతూ కూర్చొని ఉంటాడు. ఎంతటి వివరంగా ఉంటుంది చూసారా. అసలు అక్కడ కూర్చోడానికి కారణం ఏంది, సూత్రధారి కూర్చుంటాడు ఆడ. సూత్రధారి ఆడ కూర్చున్నాడు. ఆయన ఎంతమంది తెలుసు ఈరోజు చెప్పమ్మా. ఆయన పుట్టించిన ఆత్మ ఇది. అగ్నిలింగం అంటేనే శివుడు కదా. మరి అగ్నిలింగంలో పుట్టించుకున్నది ఆత్మని. ఆయన ఫస్ట్ ఆత్మని పుట్టించుకున్నాక అగ్నిలింగం ద్వారా ఆత్మలింగంలోకి మనిషిని వేసుకున్నాడు. ఆత్మలింగంలో నుంచి గర్భంలోకి వేసుకున్నాడు. మనం అందరం ఏం మర్చామనంటే ఆ అగ్నిలింగం ఉన్నది తండ్రి కడుపులో. తండ్రి కడుపులో ఉంటుంది అగ్నిలింగం. తండ్రి కడుపులో ఉన్న మనం మరి ఆయన పిల్లలమే కదా. అసలైన తండ్రి ఆయననే కదా. కాబట్టి పిల్లల కోసం ఇంటి గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే శరీరంతో కొన్ని బాధ్యతలు ఉండి, భార్య, పిల్లలు, సంసారం, సాగరం, అప్పులు, స్నేహాలు ఎన్నో ఉంటాయి కదా. ఇది నీ సమాజం. కానీ సమాజానికంటే ముందు నీ యొక్క సంస్కారాన్ని, నీ వంశ ఆది బీజాన్ని పుట్టించినవాడు పరమశివుడు. కాబట్టి బిడ్డల రాకకై ఎదురు చూస్తాడు. సమాజంలో ఏముంటుంది, బిడ్డలు తండ్రి కోసం ఎదురు చూస్తారు. ఇక్కడ చూడండి, తండ్రి బిడ్డల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే నా బిడ్డల ఆత్మలు నా కడుపులోకి వచ్చి చేరుతాయని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. మనం వస్తూ ఉంటే ఆ కాకిలు చెవులో చెప్తుంటాయి. గురుగారు, ఇప్పుడు అఘోరి అని అంటే మంచి పూజతోటి, భక్తితోటి దేవుణ్ణి ఎప్పుడు జపించుకుంటూ ఉంటారు. సరే, ఇప్పుడు శ్రీనివాస్ విషయానికి వస్తే, సరే జెండర్ చేంజ్ చేసుకున్నాడు, ఓకే. దాని తర్వాత అఘోరిగా మారాడు. అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చు అంటారా మరి? అఘోరీలు, అఘోరాలు, సాధువులు, సాత్వికులు, యోగులు, యోగినిలు, ఓకేనా. నాగ సాధువులు మాత్రమే ఉంటారు ఒకళ్ళు, నాగ సాత్వికులు ఉండరు. భూమండలంలో మొట్టమొదట భూమండలం మీద సాత్వికత్వాన్ని, సాధుతత్వాన్ని తెరలేపిన వాళ్ళే వీళ్ళు. వీళ్ళకంటే ముందు తెరలేపిన వాళ్ళు సప్తఋషులు. సప్తఋషులు ఎవరు? మన తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ శాతం మందికి తెలిసినవి కాబట్టి మన ప్రాంతాన్ని మాట్లాడదాం. సప్త ఋషులు వచ్చేసి జమదాగ్ని అంటే మనకు తెలుసు. ఇక్కడ మన దగ్గర జమదాగ్ని అంటే ఎవరు? మీరు యాంకర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి తెలుసుకోవాలి. జమదాగ్ని వచ్చేసి రేణుకామాత, ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదా, రేణుకామాత యొక్క భర్త. ఆయన వచ్చేసి సప్త ఋషులలో 6వ వాడు. ఇలా ఆత్రేయ మహాముని, గౌతమ మనవరుడు మహాముని, కశ్యప మహాముని, తర్వాత విశ్వామిత్రుడు, తర్వాత భరతుడు, ఇలా ఒకళ్ళు మన దగ్గర గోత్రనామాలు పుట్టడానికి, గోత్రనామాలు పెట్టుకోవడానికి కారకులు వాళ్ళు. అంటే సాధు సత్పురుషులకి ముందు ఋషులు, మహారుషులు కదా. ఇంతటి వివరంగా ఉన్న మన ఈ పరంపరల అఘోరాల చరిత్ర మొదలైంది ఎట్లాగా అని తెలుసుకుంటే అమ్మా, అఘోరాలు అని అంటే మీతోనే చెప్పిస్తాం. మీరు బొట్టు లేదని వెళ్ళారు, ఇప్పుడు పెట్టుకొచ్చుకున్నారు అంటే సంథింగ్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ నాట్ లుకింగ్ వెల్ ఆర్ బ్యూటిఫుల్. శరీరం లోపటమ్మ కుళ్ళు, కుతంత్రం, ఆనందం, తర్వాత కామం, తర్వాత క్రోధం, దుఃఖం,
తర్వాత బాధలు ఇవన్నీ సహజంగా ఉండేవి. దుఃఖానికి బాధానికి తేడా తెలుసా అమ్మా మీకు? బాగా గమనించాలి. దుఃఖానికి బాధకి చాలా తేడా ఉంది. దుఃఖం అంటే ఏంటంటే నీలో నీవు కృంగిపోయి ఏడవడం. అమ్మో మెసేజ్ పెట్టలేడో లేకపోతే ఇయ్యలేడో అని అంటే లోపల ఒక బాధ. బాధ ఏంటంటే మాట నేను అనడం, ఐ హేట్ యూ అని అన్నప్పుడు, ఐ రియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు మూవీ అనో ఇంకే సంథింగ్ ఏదో అన్నప్పుడు వచ్చేది అది బాధ కదా. ఇలాంటివన్నీ శరీరం లోపల మనకు ఉంటాయి, లోపల శత్రుత్వం కూడా. ఇవన్నీ కనబడకుండా మంచి దుస్తులు వేసుకుంటాం మనం, నీట్గా వేసుకొని తెల్ల షర్టు మంచి నీట్గా వేసుకొని ఈ లోపల కుళ్ళు కుతంత్రాలు అన్నీ పెట్టుకొని ఏం తింటే వస్తాం కదా. బయటికి ఏమో తెల్ల బట్టలు వేస్తాం. అంటే తెల్ల బట్టలు అంటే ఇన్ ద సెన్స్ కలర్ రంగులు వేసుకుంటాం. అన్నీ ఘోరాలు ఉన్నందుకు నీవు అఘోరాలు అయ్యావు, అవి కనబడకుండా కప్పుకుంటావు. అన్ని ఘోరాలు ఉన్నందుకు నీవు ఘోరం అయ్యావు, ఎందుకంటే అన్ని లోపల ఉన్నాయి కదా. 8 ఉన్నాయి నీ దగ్గర లక్షణాలు, దాచిపెట్టుకున్నావు, అవి కనబడకుండా కప్పుకున్నావు. వీటన్నిటిని వదిలేసిన వాడు అఘోర. కామాన్ని వదిలేశారు, ప్రేమని ఆప్యాయతలను వదిలేశారు, శత్రువుని వదిలేశారు, ఆనందాన్ని వదిలేశారు. ఇన్ని వదిలేసేసి మా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి ఈ దుస్తువులన్నీ కూడా ఒక కాషాయాన్ని అంటే వాళ్ళ ఒక రంగుని. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ అనేది ఇది నాది రెడ్ది, నాది వేరు అనుకోండి, నా తత్వం గురించి వేరు. బ్లాక్ కలర్ వేసుకోవడానికి కూడా అర్థం కూడా ఉంది ఇక్కడ. వాళ్ళు వేసుకోవడానికి నాగసాధువులు కేవలం ఒక లంగోటానే పెట్టుకుంటారు అంతే, టవల్ కట్టుకోవడం. దాంట్లో అర్థాలు కూడా ఎలా ఉంటుండే అంటమ్మా, అఘోర జీవితం ఎత్తిన వాళ్ళు పెళ్ళికి అర్హత ఎలా సంపాదించాలి. ఒకప్పుడు అఘోరాలు 100 సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళు అనేటివి లేవు తల్లి, ఇప్పుడు మాత్రమే వచ్చినాయి. శివుడి 5వ ముఖం నుంచి పుట్టిన రూపం అఘోరతత్వం. తండ్రి యొక్క ముఖం 5వ రూపం నుంచి పుట్టినది అఘోర ముఖం అని ఉంటుంది. నేను మరోసారి చెప్తాను. ఇప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ మాట్లాడితే నాగసాధువులు అంతా జగద్గురు ఆదిశంకరాచార్యుల పరంపరలో ఉంటారు, అంటే ఆయన చెప్పిన ఆదేశాలు. ఈ అఘోరాలు ఏంటంటే అమ్మ ఇప్పుడు కొంచెం జీవితంలో ఓడిపోయిన వాళ్ళు, కొంచెం జీవితంలో ఏదేదో జీవితంలో అంటే వెన్నుపోట్లు తిన్న వాళ్ళందరూ వస్తూ ఉన్నారు నేర్చుకోవడానికి. ఒకప్పుడు అఘోరాలు సుమారు 7.5-8 అడుగులు ఎత్తు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు అంటే అమ్మా, స్త్రీలని కుటుంబాలని సౌభాగ్యవతులని గెలపడానికే వాళ్ళకి భక్తి చెప్పేవాళ్ళు. ఇలా ఉండేవాళ్ళు. 8 ముడుల చీరతో ఉన్న స్త్రీలు ఉండేవాళ్ళు అఘోరాలలో. స్త్రీలు వాళ్ళను అఘోరిణులు అంటారు. అఘోరాలకి స్త్రీలకి, అఘోరీకి అఘోరాకి తేడా ఏంటంటమ్మా, అఘోరా వచ్చేసి దిగంబర జీవితమే గడుపుతాడు. పురుషాంగాన్ని కర్రతో కట్టేసి కొట్టడం చేయడం చేత పురుషాంగం అనేది ఎప్పటికీ కూడా స్తంభించకుండా ఉండడానికని అక్కడ ఉన్న నరం చనిపోతుంది. వాళ్ళు ఎప్పటికీ శారీరకమైన కోరికకు పనిచేయరు. స్త్రీ అయితేనేమో ఇక్కడ ఈ ముక్కు పుడక పెడతారు, గట్టిగా పెడతారు పర్మనెంట్గా. అది పట్టి గుంజితే మనిషి ప్రాణం కూడా పోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని గుర్రాలకి దున్నపోతలకు చూస్తాం కదా, స్త్రీకి కామం స్మెల్ ద్వారా పోతుంది. ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై ది సైంటిస్ట్ ఆల్సో. బాగా గమనించాల్సిన విషయం. అందుకని స్త్రీకి ఎక్కడైతే ఈ శ్వాస పీల్చుకునే దగ్గర కామం లోపలికి పోదో ఆ స్త్రీకి కామం ఉండదు. కాబట్టి ఈ నరం అనేది ముఖ్యంగా స్త్రీలకి కామనాడి ఇక్కడ 90% ఉంటుంది. దాన్నే క్లోజ్ చేసేస్తే మిగతా శరీరం అంతా స్పందించదు. ఇంత వివరంగా ఉంది కదా. మరి ఎల్లూరి ఏడు నుంచి వచ్చిండు? ఎల్లూరి నిజంగా పురుషుడు. ఆయన గారిని ఒక ఊరిలో ఒక అమ్మాయి విషయంలో ఆయన గారి పురుషాంగాన్ని ఏం చేశారంటే వాత పెట్టారు. వాత పెట్టింది ఎక్కడ? పురుషాంగానికి పెడితే అది సగం వరకే వాత, అక్కడ వరకు సెప్టిక్ అయిపోయింది. అది సెప్టిక్ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడ వరకు దాన్ని మన ఈ వైద్యులు అక్కడ వరకు తీసేశారు. దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఉంటేనేమో ఒక వివరణ, పూర్తిగా లేకపోవడం చేత ఇంకా ఆయన గారు కొన్ని అవమానాలు పడ్డాడు. ఆయన గారిని ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు, యోని పూజలకి మన దగ్గర లక్షలు తీసుకుంటారు అనేది ఈ మధ్య ప్రచారం వచ్చింది. పురుషుడైతే యోని పూజ చేయొద్దు, స్త్రీలే యోని పూజ చేయాలి. ఈయన గారు అరగ్రేటం మొదలుపెట్టారు. అక్కడ నుంచి 2024 7వ నెలల ఆయన గారు ఏం చేశారు, పురుషాంగ మార్పిడిని తీసిపిచ్చేసి నా కలలో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు కనబడ్డారని ఈ బోడిలింగం ఇచ్చాడు. అబద్ధాలు. అలా శివుడు ఎవరికి కనబడి అడగాడు. శివుడు కనబడేది కళలో కేవలం భిక్షాటం లాగానే కనబడతాడు. అంతకుమించి ఈయన పెద్ద చరిత్రకారకుడు అయినట్టు ఒక సృష్టించుకున్నాడు.
అది వేరు విషయం. శ్రీనివాస్ ఇంకో విషయం, ఆడవాళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నాడు అంటే పురుషాంగం యొక్క ఏదైతే ఉంటుందమ్మా, అంటే అర్థం కావడం చెప్తున్నాను. చెట్టు అనుకోండి, వేర్లు నార్లు అన్నీ కింద ఉంటాయి, పైన మొదలు. దాన్ని అక్కడ వరకు మొదలు వరకు కట్ చేశారు, కానీ లోపల స్పందనని కట్ చేయలేరు కదా. కాబట్టి ఈ దొర్లడాలు ఈ తొర్లడాలు ఇవన్నీ అలా వచ్చినాయి. కోరికలు ఉన్నాయి ఆయనకి. అందుకని ఈ స్త్రీలని ఏం చేస్తున్నాడంటే ఆ వ్యామోహం, ఆ కామవాంఛ ఏదో విధంగా తీర్చుకోవచ్చు అన్న ఆతృతతోనే ఇంతటి దాష్టికానికి ఏర్పడ్డాడు. ఒకవేళ పురుషుడు చిన్నప్పటి నుంచి మన ఏమంటారు లింగంలో ఈయన గారు ఒకవేళ అర్ధనారీశ్వరి తత్వం ఉండినుంటే చిన్నప్పటి నుంచే ఆయనకి వ్యామోహం ఉండకపోయేది, అది వేరు. ఈయనకి వ్యామోహం చూడండి స్త్రీల మీదనే ఉంది. మరి నువ్వు స్త్రీ అన్నప్పుడు పురుషు మీద ఉండాలి కదా. ఇప్పుడు ఈయన గారేమో రూపం పురుషుడిది, పైన బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకొని నువ్వు కిందకు సంబంధించిన యోనిని అది చేపించుకున్నావు అని అంటే నీ ఫీలింగ్స్ అన్ని మరి పురుషుడి మీద ఉండాలా వద్దా? వై ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఆన్ లేడీస్ అని అంటే బికాస్ ఆఫ్ సర్జరీ హ్యాస్ మేడ్ ఫర్ ఓన్లీ మేల్ పెనిస్ తీయడానికి, అండ్ దే గివెన్ ఏ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. బట్ లోపట ఉన్న మేల్ ఏదైతే సిమ్టమ్స్, మేల్ న్యూరలాజికల్ సిస్టమ్స్ ఉంటాయమ్మా, వాటి నుండి తీయడానికి రాలేదు. ఇంత లాజికల్గా ఉంది కదా ఈ క్వశ్చన్స్ మాట్లాడుకోవడానికి. ఇంత డెప్త్ విషయాలు మాట్లాడుకోవడానికి ఎంత మైండ్ డిస్టర్బ్ అవుతుందో తెలుసా. అసలు యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏమీ లేదు. గబగబ తినాలి, గబగబ ఒక స్టూడియోకి సంబంధించిన విషయాలన్నీ సేకరించాలి, చెప్పాలి. ఇటు పోలీసుల ఫోను, ఇటు పొలిటికల్ ఫోను, అటు మహిళా సంఘాల ఫోను, ఇక్కడ నుంచి ఒకరు ఫోన్లు, ఇక్కడ నుంచి ఫోన్లు, ఎన్ని ఫోన్లు చెప్పేసేసి మైండ్ అంతా ఎలా ఉన్నదానంటే ఈ బ్రెయిన్ ఇక్కడ నుంచి ఈ మెడ నుంచి ఇటువైపు ఇదంతా హెవీ బరువులాగా ఉన్నది. ఎటు అర్థమైతే లేదు. సడన్గా వర్షాలు చూసారుగా ఎలా ఉందో. ఈవినింగ్ అయితే వాతావరణం మారుతుంది, వాతావరణంలో మార్పులు, విశ్రాంతి లేదు, పరిగెత్తుడు, ఉరుకులాటలు. ఇక్కడ అర్ధనారీశ్వరులు అందరూ పరిగెత్తున్నారు, ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు కేసులు పెడుతున్నారు, జై భీమ్ వాళ్ళు కేసులు పెడుతున్నారు, యూట్యూబ్లో యాంకర్స్ 200-300 మంది హెవీ పనులు ఉన్నారు. సీన్గాడు అని ఒక్కటే పంచాయతీ పెట్టి ఇంత బిజీలు ఉన్నాం మేము. ఇప్పుడు ఎలా ఉంది, కాఫీ దేనంటే కాఫీ లేదు, ఛాయ్ తాగునంటాం మన వాళ్ళు. ఇది ధర్మం అలా అయిపోయిందమ్మా. కాబట్టి శ్రీనివాస్ సరెండర్ అయిపోవాలని కోరుతూ ఛానల్లో వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్పాలి. ఎందుకంటే అమ్మా మీరందరూ లేనిది ఈ ప్రయత్నం ఇక్కడ దాకా రాకపోయేది కదా. చాలా ఛానలైజేషన్ చెప్పడం బట్టే నిజాలను నిర్ధారణ చేయడం వల్ల 2-3 ప్రెస్ మీట్లు పెట్టాను నేను. ఇన్ని పెట్టడం వల్ల వాట్ ఈజ్ వాట్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. మీరు అన్నట్టుగా ఎల్లూరి శ్రీనివాస్ వస్తే ఒక పరీక్షలు, రాకపోతే ఇంకొక పరీక్షలు. మొత్తానికైతే దాని పేరు పరీక్షనే. చదువుకొని రాస్తేనేమో ఒక పరీక్ష, పక్కన అట్లా చూసి రాస్తే ఇంకో పరీక్ష. కాబట్టి ఏది రాసినా నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ అని డిసైడ్ చేసేది ప్రభుత్వం. కాబట్టి న్యాయం పరమాత్ముడి చేతిలో ఉందమ్మా. గురుగారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, తన వైఫ్ అనేసి, శ్రీనివాస్ వైఫ్ని నేను రాధిక అనేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇంకో అమ్మాయి వచ్చింది. అసలు ఈ వర్షిని థర్డ్ వైఫ్ అంటారా, ఇంకా చాలా మంది ఉన్నారంటారా? మరి వర్షిని మెడలోనే 3 సార్లు కట్టిండు ఆ మహానుభావుడు తాళి. ఒకసారేమో ఇంట్లో కట్టిండంట, ఇంకొకసారేమో ఏదో టెంపుల్ దగ్గర కట్టిండంట, ఇప్పుడు మనందరితో కట్టాడు. శ్రీనివాస్ చేసిన అసలైన మిస్టేక్ ఏంటంటే లైవ్గా కట్టేసి పెళ్ళి అయిపోయిందని వీడియో పెట్టడమే చేసిండు. మొదటి భార్యదేమో పొద్దున అయింది ఇన్ఫర్మేషన్, ప్రెస్ మీట్. అదే రోజు నైట్ ఇది పెట్టిండు. నేను తెలివిగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అలా పెట్టిన తర్వాత ఇప్పుడు మీరే ఉన్నారు తల్లి, మీరే వదిలేండి. ఉదాహరణకి ఒక మనిషి ఉన్నారనుకోండి, స్త్రీ అనుకుందాం, ఇంకో మనిషిని ఇష్టపడ్డది. ఈ స్త్రీ కంటే ముందు ఇంకో స్త్రీని ఈ మొగాడు ఇష్టపడ్డాడు అని అంటే ఈ స్త్రీ అడగాల వద్దా? అడగాలి. చలనం ఉన్న ప్రతి స్త్రీ అడుగుతుంది. అవునండి, మంచిగా అడుగుతుంది. ఎరా బడుద్దాయి, నేను ఉండగా నాకు అబద్ధాలు చెప్పి మాయలు ముసుగులో మాటలన్నీ చెప్పి నాకంటే ముందు ఒక దాంతో నువ్వు ఉన్నావా, ఇంకా పచ్చిగా మాట్లాడితే కూలికావా అని ఇలా కొంత లాంగ్వేజ్ డిఫరెన్స్ వచ్చి ఏడికేతాడికి చూసుకుంటారని పతనం అనేవాళ్ళు గుణగణాలు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈవిడ తల వంచి తాళి కట్టుకుంది అని అంటే బాగా గమనించాల్సిన విషయం ఇది. ఆమెకి అంత సెన్సిటివ్ లేదు.
ఇంటెలిజెంట్ ఉంది, ఒక మాట. ఈ అమ్మాయి అబద్ధం అనుకుందాం, మనం ప్రవేశపెట్టిన అమ్మాయి అబద్ధం అనుకుందాం. కరెక్ట్గా 6వ రోజు 4వ రోజు అఘోర కాడ నుంచి లెటర్ వచ్చింది. ఈయన అఘోరా కాదు, అఘోరా కాడాలతో సంబంధం లేదు, ఈయన పేరు వేరు, ఈయన వేరు, ఈయన సనాతన ధర్మాన్ని తప్పు పట్టిస్తున్నాడు అన్నారు కదా. చాలా చక్కటి మాట. అంటే అఘోరా కాదు అని చెప్పేసి నిర్ధారణ అయిపోయినాక కూడా నువ్వు అక్కడే ఉన్నావు అంటే, నువ్వు ఇన్ని రోజులు అఘోరా అని నాగసాధు అని వెళ్ళినావు. ఆ విషయం ఒక ప్రెస్ నోటు యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయంలాగా రాజేష్ నాథ్ గారు రిలీజ్ చేయించారు. ఆదేశ్నాథ్ వాళ్ళ గురు, రామ్నాథ్ వాళ్ళ గురు అని ఇట్లా పేర్లు చెప్పిండు ఆయన. ఇన్ని చెప్పిన తర్వాత మీరు గమనించి చూస్తే ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర ఇంకా ఆ అమ్మాయి ఉన్నదా, ఆ అమ్మాయి దగ్గర శ్రీనివాస్ ఉన్నాడా? గమనించి చూడండి. ఆ అమ్మాయి దగ్గరే శ్రీనివాస్ ఉన్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ అనుకుంటున్నాను నేను చాలా తెలివిగా ఉన్నా అని. అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే 2 పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాక శ్రీనివాస్ని ఈ అమ్మాయిని వదిలిపెట్టలేదు అని అంటే ఆ అమ్మాయి కొంచెం ఇంటెలిజెంట్గా ఉన్నది. కెన్ వి కాల్డ్ ఇట్ ఈస్ ఏ ప్యూర్ లవ్? స్వచ్ఛమైన లవ్ అది, త్యాగమైన లవ్ అది, కొవ్వెక్కిన లవ్. ఎందుకంటే పురుషాంగం గురించి నేను మాట్లాడతలే ఇక్కడ, స్త్రీ యొక్క తత్వం గురించి నేను మాట్లాడతలేను. అంటే కలిసి ఉండాలి, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు కాబట్టి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తేనే వీరిద్దరు భార్యాభర్త అనడానికి రాదు. ఎందుకంటే అన్నీ బాగుండి కూడా శారీరకంగా భార్యని సుఖపెట్టలేని వాళ్ళు 100 మంది ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళ బిజీ షెడ్యూల్సే ఇంకేదైనా. అంత మాత్రాన ఆ భార్యాభర్తలు కాకుండా లేరు. ఏదో ఒక రోజు కలుసుకుంటారు వాళ్ళు. పొద్దున కాకపోతే సాయంత్రం, సాయంత్రం కాకపోతే ఇంకో నెలకో 2 నెలలకు, మొత్తానికి వాళ్ళ మధ్యలో బంధం ఉంటుంది, విడిపోరాళ్ళు కదా. శ్రీనివాస్ విషయం కొంచెం థ్రెటనింగ్ మాట్లాడాల్సింది ఏంటంటే, శ్రీనివాస్ ఈ అమ్మాయిని ఏం చేయలేడు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇది ఎందుకు ఏం చేయలేడంటే ఆయన గారు మొత్తం స్మాష్ అవుట్ అయిపోయి ఉన్నాడు కదా, రీప్లాంటేషన్ జరిగింది కాబట్టి ఈ అమ్మాయి వెరీ సేఫ్ శ్రీనివాస్ విషయంలో. బట్ ద సిచ్యువేషన్ డామినేట్స్ వెన్ వి టాక్ అబౌట్ ఓన్లీ సెక్షువల్ గురించి మాట్లాడితే ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు కదా, ఇది విషయం. ఇప్పుడు ఈ దుస్తులు వేసుకున్నా అనుకో అమ్మ, నువ్వు నన్ను చూసి దేవుడు అనుకుంటావు, మంచిదే, చాలా మంచిది. ఈ రోజుల్లో ఎక్కడో కొండ గుహల్లో కూడా సాధువులు సత్పురుషులు దాగున్నారు, వాళ్ళు మంచి పూజలు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా 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 మందిని గమనించి చూస్తే ఈయన గారు ఇలాంటి వాడు కాదని అనుకున్న వాళ్ళే సమస్య తెచ్చిపెడుతున్నారు. ఇప్పుడు ఆ పక్కనున్న వాళ్ళంతా నిజమైన సాధువులు, వాళ్ళకి పురుషాంగం స్తంభించదు, వాళ్ళు నిజమైన భక్తులని మనం చెప్పడానికి రాదు కదా. వాడు వేషమే చేసిండో తెలియదు, వాడు తాగిపోతాడో తెలియదు, వాడు డ్రగ్ అడిక్టెడో తెలియదు, వాడు కామాంధుడో తెలియదు, వాడు కర్కాటకుడో తెలియదు, వాడి మైండ్ ఏందో తెలియదు. మనం ఒక అమ్మాయిని అంత దూరం కొండ ప్రాంతాల్లో పెట్టగలమా? లేదు. కాబట్టి శ్రీనివాస్ తెలుసుకోవాల్సిన విషయమే అది నేను అంటున్నాను. ఎంతమందిని ఆపుతాడు శ్రీనివాస్? 10 మందిని ఆపుతుండొచ్చు, 15 మందిని ఆపుతుండొచ్చు, ఒక 20-30 మంది ఎగబడతాయి కదా. ఈయన పర్సనాలిటీ చూసారా, మళ్ళీ సన్నగానే ఉన్నాడు. ఈయన ఓ పెద్ద పర్సనాలిటీ అలా కూడా కాదు. కాబట్టి ముఖ్యంగా శ్రీనివాస్ని హెచ్చరించేదే అది. సెక్యూర్ ప్లేస్లో లేడు తల్లి. ఈ అమ్మాయి కూడా సెక్యూర్గా ఫీల్ అవుతుందో లేదో అనేది చాలా ముఖ్యమైనది. మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటారు అంటున్నారు. అవునండి. మరి ఎక్కడ డ్రగ్స్ ఏం డ్రగ్స్ నాకు తెలియదు. కావాలంటే ఇలాంటి విషయాలు వర్షిని కూడా అందులో పాల్గొంది అని అంటున్నారు కదా, కూడా తీసుకుంటుందని వాళ్ళ పేరెంట్సే చెప్పారు మనకి. కానీ అమ్మాయిని కూడా తొందరలో మార్చాలి. ఖచ్చితంగా అమ్మాయి ఇంటికి రావాలి. ఈ రాధిక మొదటి భార్యకి న్యాయం జరగాలి, సనాతన ధర్మం బతకాలి. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ముందుకు రావడానికి భయపడాలని చెప్పాలి. మీరు అడిగిన విషయాలన్నీ నిజం కావాలి. అంత సక్సెస్ ధర్మపరంగా జరిగిన తర్వాత మరోసారి మంచి ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ముందు జరగబోకూడదని ప్రజలందరినీ ఉద్దేశించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడతా. అప్పుడు అందరికీ తెలుస్తుంది విషయాలు, వివరాలు. ఆడపిల్లని కాపాడుకోలేని సమాజం ఎప్పుడు కూడా మనం తేకూడదమ్మా. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళ పిల్లల్ని కన్న తల్లిదండ్రుల భయం అంతా ఏంటంటే, మా పిల్లల్ని మేము సెక్యూర్ చేయాలా చేయకూడదా, మరి సమాజం ఎటుపోతుందన్న భయం ఉంటుంది కదా. అలానే ఆడపిల్లలు ఎక్కడ విచ్చలవిడితనంగా లేరు. కాకపోతే ఇలాంటి వర్షిని లాంటి అమ్మాయి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కొంచెం గుండె బరువు కాదా. ఆ అమ్మాయి అట్లా ఎక్స్పెక్ట్ చేస్తా, వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చా? చేయలేదు. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ కలియుగంలో.
ఈ ఉగాది తర్వాత దుమారం లేస్తుందంతా. ఈ ఉగాది తర్వాత మీరు గమనించారా? ఎన్ని భూకంపాలు, అవునండి. ఎన్ని వర్షాలు, తర్వాత ఎంత 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 పెద్ద పెద్ద పంచాయతీలు అవుతున్నాయి. ఈ ఉగాది విశ్వవసు అంటే ఏంది? విశ్వాన్ని వశపరుచుకోవడం. పరమాత్ముడు మరి విశ్వాన్ని వశపరుచుకుంటున్నాడేమో. వశపరుచుకుంటూ. ఏలూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇకనైనా మేలుకుంటే ధర్మం గెలుస్తుందని కోరుతున్నామమ్మా. గురువుగారు ఇప్పుడు చాలా మందిని కించపరిచినట్టు మాట్లాడడం కానివ్వండి. ఇప్పుడు మీరు ఒకటి ప్రెస్ మీట్ లో చూసాం, మేము లైవ్ లో చూసాము. తెలంగాణలో నగ్నంగా తిరిగాడు, ఆంధ్రాలో తిరగలేడు. అంటే తెలంగాణలో ఏదైనా రాజకీయవేత్తలు ఏదైనా సపోర్ట్ ఉందంటారా మరి? అయితే మొదట ఆజాద్ గారు కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఈయన గారిని అడ్డుకోకూడదు, కొంచెం దిగంబరంగా వచ్చారు. ముత్యాలమ్మ గుడి కానీ ఆ తర్వాత జరిగినది శంషాబాద్లో అయ్యప్ప హనుమాన్ గుడిలో ఇలాంటివన్నీ చూసేసి వాళ్ళు ఏం చేశారంటే అమ్మా, హయ్యర్ అథారిటీస్ నుంచి ఒక లెటర్ ఇష్యూ చేయించారు. ఆ లెటర్ ఇష్యూ చేపించేసి ఈయన ఎక్కడ ఆపకూడదు అంటే అందరూ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడం చేత ఇక్కడ ఆపలేరు. స్టేట్ బైఫర్కేషన్ జరిగింది కదా, కాబట్టి ఏపీ తెలంగాణలో అడ్డుకోలేరు, కానీ ఏపీలో ఆపే హక్కు ఉంది వాళ్ళకి. నువ్వు వచ్చేసి డీజిల్ పోసుకుంటా అంటావు, పవన్ కళ్యాణ్ గెలుస్తానంటావు, మంగళగిరి అని అంటావు, ఇటువైపు శ్రీకాళహస్తిలో పోసుకుంటా అంటే ఇవన్నీ ఎవరు చూస్తూ కూర్చుంటాడని వాళ్ళు ఆపారు. వాళ్ళు ఆపారంటే అబ్సల్యూట్లీ మన వాళ్ళు ఈయన గారు నిజమైన వాడు అనుకుని వీళ్ళు ముందుకు వచ్చారు. ఈడు దొంగనా కొడుకు అని తెలిస్తే వీళ్ళు ఎందుకు లెటర్ ఇస్తారు? ఒక మాట. ఇప్పుడు ఆజాద్ గారిది నేను ఇందులో తప్పులో పట్టాను, ఎందుకంటే ఈరుకు నాతో ప్రయాణం చేశాడు, నేను ప్రయాణం చేస్తున్నా ఆజాద్ గారితో. ఇప్పుడు ఈ ఆజాద్ గారు ఆయన నిజమైన వాడు అనుకునే ముందుకు వచ్చిండు, వీడు ఇలాంటి వాడని తెలిసి వాళ్ళు ఎందుకు వస్తారు తల్లి? కాబట్టి వాళ్ళందరూ కూడా ధర్మం వైపు ఇప్పుడు నిజాలు తెలుసుకున్నారు వాళ్ళంతా. కాబట్టే ఇప్పుడు ప్రయత్నం ఎంత ముమ్మరంగా అయితే చూసారా. సిన్స్ లాస్ట్ 14 months నుంచి అమ్మా అంత వివరంగా లేదు, కానీ గత 1 week నుంచి మాత్రం హెవీగా నడుస్తుంది. ఎందుకు నడుస్తుందంటే కాలం అన్ని విధాలుగా కొట్టుకొచ్చేసిందంటే 4 వైపుల నుంచి గాలి వస్తే లేచుడే ఇక. కాబట్టి శ్రీనివాస్ రియల్లీ అప్రిషియేషన్ శ్రీనివాస్ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, ఇంత అయినా కూడా ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన. శాటిలైట్ ఉందా లేదా పైన, మనిషి ఏడున్నాడో ఏ తొర్రలో ఉండో చూడడానికి గూగుల్ ఉందా లేదా? గూగుల్ అమ్మ ఏం చేస్తుందంటే, గూగుల్ అమ్మకు మంచి డౌట్, ఒకవేళ గూగుల్ మ్యాప్ మనం పెట్టుకున్నాం అనుకో అమ్మ ఉదాహరణకి, అది తీసుకుపోయి నిన్ను ఎక్కడో నీళ్ళలేని బావి దగ్గర ఆపుతుంది, కానీ దొంగల్ని పట్టించే దగ్గర కరెక్ట్ పని చేస్తుంది అది. గూగుల్ మ్యాప్ అదొకటి పెంచుకోవచ్చు. మొన్న నేను ఒక దగ్గర లొకేషన్ పెట్టుకొని పోతున్నా, పోడు ఎన్న వాళ్ళ పోతున్నాం, కొంచెం పోయి చూసేవారికి డెడ్ ఎండ్లో వచ్చేసింది. ఆ డెడ్ ఎండ్ కింద చెత్త డంప్ ఉంది. అది ఇది ఎక్కడ నేనేమన్నా డెడ్ ఎండ్లో ఇంకో రైట్ ఉందేమో నేను పోతున్నా. చూసారు ఎట్లా ఉంటుంది, కానీ మంచి వాళ్ళని దొరికించేది గూగులే. అది అందుకని మన దగ్గర శాస్త్రీయత బలంగా పెరిగిందమ్మా. కాబట్టి మీరు కూడా అందరూ ధర్మాన్ని గెలిపించే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. గురుగారు, ఇందాక మీరు మాట్లాడినప్పుడు స్త్రీ అయితే పూజలు చేయొచ్చు అనేసి అన్నారు కదా, అంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి ఎవరైతే ఉన్నారో, సో మురళీకృష్ణ గారు అన్నారు కదా, ప్రభాస్కి కానివ్వండి కేసీఆర్ గారికి కూడా పూజలు చేశారు, ఒక్కొక్క పూజకు 10 లక్షలు తీసుకుంటారు అంటే అలాంటి పూజలు ఉంటాయా? నిజంగానే ఇతను చేశారంటారా? యోని పూజలు ఏంటంటే అమ్మా, గౌహాటి అంటే అస్సాం ప్రాంతంలో కామాఖ్యాదేవి ఆలయంలోనే చేయాలి అవి. ఓకే. పిల్లలు పుట్టిన వాళ్ళకి, నెలసరి 2-3 సార్లు అయ్యే వాళ్ళకి, నెలసరిలు నొప్పి అయ్యే వాళ్ళకి, ఇలా చూసిన వాళ్ళందరికీ అప్పట్లో పెద్ద మనుషులే చేయించేవాళ్ళు. అవతల కూడా ఆడవాళ్ళు ఉంటేనే చేసేవాళ్ళు. అక్కడి గౌహాటిది ఎందుకంటే తల్లి యొక్క యోని పడిన స్థలం అది. అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ స్థలం అమ్మది. అక్కడ కాళికామాత ఉంటుంది, మళ్ళీ దుర్గామాత కూడా ఉంటుంది. వాళ్ళిద్దరి దగ్గరనే బలిలు ఎక్కుతాయి ఆడ. మన దున్నపోతులు, మళ్ళీ మేకలు, కోళ్ళు, ఒకప్పుడు జింకలు కూడా ఇచ్చేవాళ్ళు అంటారు. అయితే అమ్మకి 5 రోజులు అక్కడ రక్తస్రావం జరుగుతుంది. ఆ 5 రోజులు గుడిని మూసేస్తారు. ఎర్రటి క్లాత్ అందరు భక్తులకి ఇట్లా చిన్న ప్రసాదంలా కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు అనేది కూడా లేదు, ఇప్పుడు అందరికీ ఎవరు సమస్య ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఒకప్పుడు అక్కడ నిద్ర చేసి పెద్ద మనుషులు, మళ్ళీ ఎవరి సమస్య ఉంటుందో వాళ్ళు పోకపోయేవాళ్ళు, అక్కడ నిద్ర చేసి ఆ పెద్ద మనుషులు ఆ ముక్క తీసుకొని వచ్చి ఒకటి గుమ్మానికి కట్టేటోళ్ళు, ఒకటి అమ్మకి నడుముకు కానీ మెడలు కానీ తాయెత్తులాగా వేసేవాళ్ళు. ఎందుకంటే అమ్మ నా తల్లి ముఖ్యంగా తల్లికి ఎక్కడ రక్తస్రావం జరిగేది ఎవరికి
అండాల ఉత్పత్తి అంటారు, మీకు తెలిసిందే కదా. కాబట్టి మనం వెళ్ళింది ఎందుకు? గర్భం దాల్చడానికి ఈ స్త్రీలు కాబట్టి ఆ హక్కు ఎవరికి ఉంది? తల్లికే ఉంది, జగన్మాత పార్వతీ మాతకి. అందుకనే జగతి పితరో వందే పార్వతీ పరమేశ్వర అనేది దానికని. కాబట్టి గౌహాటి రాష్ట్రానికి ఉన్న పూజ ఆడవాళ్ళే చేయాలి, యోని పూజలు ఆడవాళ్ళే చేయాలి. అక్కడ యోనిని తగలాలన్నా, నడుముని తగలాలన్నా, ఈపును తగలాలన్నా, ఆడవాళ్ళని ఎక్కడ తగలాలన్నా స్త్రీలు కాబట్టి హక్కు ఉంటుంది. పురుషులు ఎలా తగలలేరు కదా, అవమానాలు అవుతారుగా. రష్మిక గారు ఒక కేసు వేశారు, మీకు తెలుసా? నేను సెర్చ్ చేయొచ్చు యూట్యూబ్లో. ఆ మధ్య ఒక పూజ గురించి ఆవిడ చేయించుకున్నారు, ఈ పూజ అని కేసు అయింది కదా. మీరు నేను పోయిన తర్వాత చెక్ చేయండి, ఆవిడ కేసు ఎందుకు వేసిందో చూడండి, మీకు తెలుస్తుంది విషయం. పురుషులు తగలే హక్కు లేదమ్మా స్త్రీలకి. అలాంటివి ఉన్నా కూడా ఈ బోడిలింగం గడి చేసేది కాదు అది. అర్థమైందా? బోడిలింగం గడి అంటే అర్థమైంది ఎవరు? ఎల్లూరి శ్రీనివాసు మగవాడు, ఆడవాళ్ళని అన్ని పైన పెట్టేసుకొని కింద పెట్టేసేసుకుంటే ఆడవాడు అయిపోతాడమ్మా. ఆయన గారు చెప్పారంటే ఎవరో గురువు, 15 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు. నిన్నగాక మొన్న తిరుపతిలో కాలేందమ్మా. ఈయన గారు డీజిల్ పోసుకుంటున్నప్పుడు అక్కడ శ్రీకాళహస్తిలో ఆ పక్కనే ఉన్న ఒక కుటుంబం వచ్చిందంటే ఈయన గారిని మొక్కడానికండి. అమ్మో వచ్చిండు పెద్ద ఆదిపరాశక్తి అని చూసేసి, అయ్యా నా కొడుకుకి జాబ్ రావట్లేదు అది అని అడిగితే, ఖచ్చితంగా వస్తుంది, నెలకి 10 లక్షల జీతం కానీ ఒక పూజ అడ్డుపడుతుంది అని అన్నాడంట. ఎట్లా మరి అంటే చెప్తే 7 లక్షలు అయితే అన్నాడంట. 7 లక్షలు లేవయ్యా మా దగ్గర అని అన్నారంట. మొదట 4 లక్షలు ఇయ్యి అన్నాడంట. 4 లక్షలు ట్రాన్స్ఫర్ కూడా చేసారు. ఇది నాకు ఎలా తెలిసిందో చెప్తా. 4 లక్షలు ఇచ్చేసిన తర్వాత ఈయన చేసిండు, ఈయన కొన్ని ఆసనాలు వేస్తాడు కదా, ఇవన్నీ ఆసనాలు వేసేసిండు. అన్న ఆసనాలు వేసేసి అంత చేసి వెళ్ళిపోయాడు. 3 నెలలకు ఫోన్ చేసిరంటే వీళ్ళు ఇంకా రాలేదు జాబు అని అంటే, నువ్వు ఇచ్చిందే 4 లక్షలు, నాకు ఇంకా 3 లక్షలు ఇవి, లేకపోతే నిన్ను చేతబడి చేసి లేపేస్తా అన్నాడట. వాళ్ళు కేసు పెట్టిరు శ్రీకాళహస్తిలా. నిన్న కేసు పెట్టిరు వాళ్ళు, నిన్న కూడా మొన్న పెట్టిరు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇవన్నీ లైవ్ రాకెట్. అంటే నువ్వు చేసేది ఏం పని అసలు? అంటే మనం ఎన్ని పూజలు చేసి ఏదైనా భక్తిపరంగా ఏదైనా ముందుకు పోతేనే కిందికి మీద ఆలోచించి పెడతారు మన వాళ్ళు. అలాంటిది చూసారా మనుషులు ఎంత. అంటే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే అమ్మా, శ్రీనివాసు మోసం చేసిండు, కానీ శ్రీనివాసుని అసలు సిసలు మోసం చేసింది ఎవరు తెలుసా? ప్రజలు. ఒప్పుకోండి, మీరు ఒప్పుకోవాలి. ప్రజలు నమ్మకపోతే ఆయన ఎందుకు మోసం చేసేవాడు? ఇక్కడ గురువులని నమ్మం, సాధువులను నమ్మం, పురోహితుల్ని నమ్మం, దేవుడిని నమ్మం, ధర్మాన్ని నమ్మం. ఒకడు ఎగేసుకొని రాగానే ఆయన వెనక పరిగెత్తాం. మరి ఇప్పుడు శ్రీనివాసి తప్పు ఉన్నది అని మాట్లాడాలా, ప్రజలది తప్పు ఉందని మాట్లాడాలా, ఇప్పుడు ఎవరిది తప్పు ఉందని మాట్లాడాలమ్మా కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ 50-50 రేషియో తీసుకొని ఇంకా శ్రీనివాస్ ఇలాంటివన్నీ ఆసరా తీసుకోవడం చేతనే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తల్లి. అదమ్మా. గురుగారు ఒక చిన్న లాస్ట్ ప్రశ్న, ఇది వినండి ఒకసారి మీరు. ఎవరైతే ఆడపిల్లని మానబంధం చేయాలని చూస్తాడో వాడి అంగాన్ని కోసి నడి రోడ్డు మీద పడేస్తా. ఇది త్వరలోనే చేస్తాను కూడా, చేసి నిరూపిస్తా. అంటే ఒక ఘటన. అంటే ఇప్పుడు శ్రీనివాస్ని ఏం చేయాలంటారు మరి? చూసారా, శ్రీనివాస్ని ఏం చేయాలనుకుంటున్నా అంటే మహిళా సంఘాలకు అప్పచెప్పేయాలమ్మా. శ్రీనివాస్కి మహిళా సంఘాలకు అప్పచెప్పేసి మనందరం శ్రీనివాస్ మళ్ళీ నన్ను వదిలేస్తలేడు, శివరుద్ర సాధు అనుకుంటాడు. అయితే అటవీ అధికారులు ఉంటారు కదమ్మా, అటవీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో దెర్ ఈజ్ ఏ మోరల్ స్టోరీ. ఏమున్నదంటే, ఒక చెట్టు నచ్చలేదు అనుకోండి, ఉదాహరణకి అందరు వెళ్ళి నువ్వు మంచోని కాదు, నువ్వు వేస్ట్ చెట్టు, నీకు అసలు ఈ చెట్టు నీతో పనే లేదు అని చెప్పేసి అనేవాళ్ళంట. అట్లా రోజు ఒకళ్ళు వచ్చి నీ వల్ల ఉపయోగం లేదు అని అనుకుంటూ పోతూ, రోజు ఒకళ్ళు వచ్చి నీతో ఉపయోగం లేదని అలా అని ఒక 6 నెలలు అన్న తర్వాత ఆ చెట్టు చచ్చిపోయిందంట. ఒక ప్రాంతంలో జరుగుతుందంట ఇప్పటికీ. అనంగా ఆ చెట్టు నా విలువ లేదు అని చెప్పి ఆ చెట్టే ఆరిపోయేదంట. ఇప్పుడు శ్రీనివాస్కి ఆ శిక్షలు వేయాలి, కొట్టకూడదు. మనందరం గుద్దుడు చేయి రెడీ అవుతారు, ఒక్కొక్కరు ఇట్లా పట్టుకొని ఇవన్నీ ఏం చేయదు. కానీ శ్రీనివాస్ని ఒక దగ్గర కూర్చోబెట్టి చూస్తూ ఉండాలి, వచ్చి మనం చూసి ఎట్లా చూడాలంటే అవమానకరంగా చూడాలి, అసహ్యంగా చూడాలి. నీవు ఏంటి కానీ కిందకి మీదకి ఇట్లా చూసి వెళ్ళిపోతుండాలి. అప్పుడు తగిలితే ఎలా ఉంటుంది దెబ్బలు చూడండి, ఎంత అసహ్యం అనిపిస్తుంది మనకి. మామూలుగా కూడా కింది మీద చూస్తున్నాయి, ఏం బ్రో కింది మీద చూస్తున్నావు అంటాం అంటే ఎట్లుంటుంది?
ఇలాంటి అవమానం జరగాలి శ్రీనివాస్. పాట్ అని 4 దెబ్బలు వేసేస్తే ఈయనగారు తుడుచుకొని పోతాడు. అర్థమైందా? దెబ్బలు లేని శిక్షలు వేయాలి నిజంగా. ఎందుకంటే ఒక మనిషిని చేసిన పనిని బాగా గుర్తు చేసి రోజు ఉడికిస్తే ఎట్లుంటుందబ్బా? అదే చేయాలి. ఆయనను కొట్టడానికి మనం ఎవరమ్మా? శ్రీనివాస్ కూడా ఒక తల్లిదండ్రుల కన్నా బిడ్డనే. ఆయనను కొట్టాలని గుద్దాలని నాకు ఏ రోజు కోరిక లేదు, అవసరం లేదు. నాకు ఉన్నదల్లా ఒకటే ఏంటంటే ఈ ఆడపిల్లలను వదిలిపెట్టేసేసి ధర్మం వైపు అన్న నీవు ధర్మం వైపు నిలబడలేవు కాబట్టి నార్మల్ పర్సనాలిటీకి వచ్చేసాయి. నీకు సూట్ అవుతలేదు, అవి అవమానాలు ఎదుర్కొంటున్నావు నువ్వు. కాబట్టి నార్మల్ లైఫ్కి రావాలి. లేకపోతే మీరు అన్నట్టుగా నేను కూర్చోబెట్టేసి ఒక దగ్గర మంచిగా తిండి గిట్టిపించి రోజు ఒకటి వచ్చి చూడవాలి. అది ఎలా ఉంది సార్ శిక్ష? కానీ విని ఎరగని శిక్ష అవుతుంది అప్పుడు. అది అలాంటి శిక్ష కూడా రావాలమ్మా. ఎందుకంటే ఎంత అవమానపరిచాడు చూసారా మన అందరినీ. సంఘాలన్నింటిని అవమానపరిచాడు, ఆడవాళ్ళ మనోభావాలను అవమానపరిచారు. అసలు లక్షల పూజలు తీసుకున్న వ్యక్తి భక్తి కనబడలేదు, అహంకారం వచ్చింది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మహానుభావులు మన దగ్గర, నేను పేరు తీసుకోను, ఫిలిం ఇండస్ట్రీ అనుకుందాం, లేదా ఇంకేదైనా బిజినెస్ స్టాకింగ్స్ అనుకుందాం. వాళ్ళు వచ్చి విర్రవీగుతుర్రా అమ్మ డబ్బులు ఉన్నాయని. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఉత్తప్పలు, దోశలు, తర్వాత ఇంకేదో తినేసి హ్యాపీగా ఉంటారు కదా. మరి అన్నీ ఉన్నాయి ఇస్తరాకు అనిగే ఉంటున్నప్పుడు నీకెందుకు మరి ఎగిరి పడడానికి? నీ దగ్గర డబ్బులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, ఆ డబ్బులు నీవేని అనుకున్న రోజు అనుకుతావు. అప్పడం వచ్చి పడేసరికి ఈ విధంగా అప్పడం అయిపోయాడు. అప్పడం అంటే తెలుసా అమ్మ మీకు? పాపడాన్ని ఇట్లా టర్మ చినిపోతుంది కదా, అది అప్పడం వచ్చింది సంపాదించిన వేస్ట్ అమ్మా. ఇప్పుడు మురళీకృష్ణ గారు వారికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, అసలు అది నిజమేనా లేకపోతే? మురళీకృష్ణ గారికి అసలు మురళీకృష్ణ ఎలాంటోడు అంటే అమ్మా, ఆయనకి ఎలా చెప్పచ్చు అంటే మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మన నలుగురం ఉన్నాం, అర్థమైందా? మన నలుగురం గేమ్లో ఓకే, ఖచ్చితంగా మనం నలుగురం కూర్చొని గేమ్ ఆడుకోగలుగుతాం. క్యారమ్ బోర్డు ఇంకేదో ఆడుగుతాం. చూసి నేర్చుకోవాలి ఒకటి, అంటే మనం ఏం ఆడుతున్నాము క్యారమ్ బోర్డులో అని. అంటే వైట్ బ్లాక్ రెడ్ కదా. మురళీకృష్ణ గారిని కేవలం పక్కన నిలబడి చూడు అని అన్నాం మనం, అంతే. కానీ గేమ్లో విన్నింగ్ అనేది ఇద్దరే అవుతారు, అంటే ABCD అంతే. మీరు నేను ఇంకోలే కావాలి విన్ కదా. ఇక్కడ యాక్చువల్లీ సనాతన ధర్మంలో నలుగురు విన్ కావాలి, అంటే కాంప్రమైజ్గా విన్ కావాలి కదా. ఇప్పుడు శ్రీనివాస్ ఏమేమిటంటే మన నలుగురు చేస్తున్న ఈ ఆటలో శ్రీనివాస్ ఎవరు? రెడ్ కాయిన్. మనందరం కలిసి ఏం చేస్తున్నాము, ఎటో నువ్వైనా నేనైనా ఎవరో ఒకరు తోస్తూనే ఉన్నాం, ఏదో ఒక దాంట్లో ఇందులో తోస్తున్నాం కదా. ఇప్పుడు శ్రీనివాస్ గురించి మనకు తెలుసు కాబట్టి మనం నలుగురం తోస్తున్నాం. అయితే మన నలుగురం చేస్తున్నది పక్కనున్న మురళీకృష్ణకి తెలియదు విషయం. ఆయనను కూర్చోబెట్టి క్యారమ్ బోర్డులో కూర్చోబెట్టేసేసరికి శ్రీనివాసుని ఈయన ఏం కారణం చేస్తుందంటే, రెడ్ ఏదైతే ఉన్నదమ్మా క్యారమ్లో ఉన్న కాయిన్, ఈ రెడ్ని ఈయన సేవ్ చేయడానికే చూస్తుండు. మనం కొడుతున్న ఆ దెబ్బలన్నింటినీ ఈయన నేనే దాన్ని కార్నర్ చేసి నేనే వేయాలి బొక్కలు అని చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము, ధర్మము అధర్మం సనాతనం అని చెప్పేసి విత్ ఫైట్ పోతున్నాం కదా. ఈయన అలా పోతలేడు, డైరెక్ట్గా ఏం తెలియదు, ఏమి చేయాలో తెలియదు, ఎక్కడ వెళ్ళలేదు, ఉన్న 4 బొక్కలు చూసి ఎక్కడో ఒక దాంట్లో వేసేసుకుందాం, సేఫ్ అయిపోదాం అని చూస్తున్నాడు. ఈ మురళీకృష్ణ నాలెడ్జ్ ఏంటంటే ఆ బోర్డు నాలెడ్జ్ కూడా లేదు. బోర్డు అంటే ఏంది, క్యారమ్లో ఎంతమంది ఉంటారు, ఆ గేమ్ ఎంతమంది ఆడతారు, అంటే చిన్న నాలెడ్జ్ పరంగా చెప్తున్నా. అసలు యాక్చువల్లీ ఈ ఎగ్జాంపుల్ ఆయనకు సూట్ కాదు. మురళీకృష్ణ గారు ఏంటంటే వేదాలు, శాస్త్రాలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ చేసుకోవడంలో కూర్చోవాలి. అఘోరాల జీవితానికి వచ్చి అఘోరాల 1,00,000 గుణాలు మాట్లాడిండు అనుకోమ్మా. ఇంకా నేను మురళీకృష్ణ గారి మీద స్టార్ట్ చేయలేదు ఎంక్వైరీ, చేయలేదు ఇంకా. ఎందుకంటే ఈయనది ముగింపు కావాలి నాకు. ఇది ముగింపు అయినాక నేను ఏంటంటే ఒకటి అయినాక ఇంకోటి అందులో దిగుతా. తర్వాత మురళీకృష్ణ గారిని ఎంక్వైరీ చేయదలుచుకోలేదు. మురళీకృష్ణ గారికి చెప్తున్నా నేను, ఆయన మీద నేను ఎంక్వైరీ చేయలేను. ఆయన గారు చూసినప్పుడు మనసులో ఒక మైండ్ డీసెంట్నెస్ ఏం కనబడిందంటే, ఇప్పుడు ఎవరికి కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మురళీకృష్ణ గారు. చేయలేరా? మీరందరూ ఛానల్ కాల్ చేస్తున్నారు కదా మార్నింగ్ నుంచి, అసలు కాల్ చేస్తే కట్ చేస్తున్నారు. అంటే మురళీకృష్ణ గారు అంటే నిజం లేదు అని అక్కడే తెలుస్తుంది. అంటే మురళీకృష్ణ గారు ఏమనుకున్నారంటే రెడ్ కాయ నేనైతే అనుకున్నట్టు. మురళీకృష్ణ గారు అమాయకులు, ఆయన గారిని వదిలేసేస్తే సేఫ్ అనుకున్నా నేను. కానీ ఆయన ఏకంగా డిబేట్లలోనే ఆయన దగ్గర శక్తులు ఉన్నాయండి అంటున్నాడు. ఏం శక్తులు ఉన్నాయి చూపించండి అంటే ఏం లేవు అంటున్నాడు. మళ్ళీ శక్తులు అంటే ప్రూఫ్, సనాతనం అంటే ప్రూఫ్, ధర్మం అంటే ప్రూఫ్, ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఆన్ డాక్యుమెంటేషన్.
ఊరికే ఆయన చాలా శక్తులు ఉన్నాయండి, 3 కోట్ల కార్లు ఉన్నాయండి, సీట్ల కింద వనమూలికలు ఉన్నాయండి అంటే అయిపోతుందా? విల్లా ఉంది. విల్లా ఉంది అన్నాడు. విల్లా ఉండొచ్చు, విల్లా ఇచ్చుండొచ్చు. ఉంటే కన్న తల్లి అక్కడ ఎక్కడో ఉంది. అలా ఉండదు, అసలు అదే అలా ఇంటర్నేషనల్ ఉండరు స్కెచ్, కదా. ఇంటర్నేషనల్ స్కెచ్ అది. లేదంటే స్మగ్లర్ అందరినీ వీరప్పన్ తెలుసా? వీరప్పన్ వీరప్పన్. స్మగ్లర్ వీరప్పన్ మీకు ఐడియా ఉందా? గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్. ఓకే. ఆయన గారు అంటే తమిళనాడు, కేరళ, తర్వాత కొన్ని సరిహద్దు రాష్ట్రాలు హడావిడి అయిపోతుండే ఉమ్. వీరప్పన్ గురించి. ఆయన కుటుంబం తిండికి తిండి కూడా ఉండకపోయేది. గంధం చెక్కల స్మగ్లర్ అంటేనే వీరప్పన్. ఒక్క లారీ అమ్మితే లక్షల కోట్లు సంపాదించిన ఆయన అవునండి. చిన్న కుటుంబంలో వాళ్ళ భార్య దీనమైన స్థితిలో ఉండేదంట. మరి ఈయన పైశాచికత్వం ఏంది? అన్ని కోట్లు సంపాదించిన కుటుంబాన్ని చూసుకోవాలి, ఉమ్. ఎందుకు చూసుకోలేడంటమ్మా? శ్రీనివాస్ అలా చూసుకోవాలన్న పరమాత్ముడు ఆజ్ఞ కావాలి. ఈ శ్రీనివాస్ చిన్న తప్పు చేయలేడు, మీకు తెలియదు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు ఇప్పట్లో క్షమించబడదు. ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిని ఎవరైతున్నారో ఇప్పుడు రీసెంట్ ఏమొస్తుందంటే వర్షిని ఫేమ్ కోసం చేస్తుందేమో, ఇది ఎక్కడ ఫేమ్ కావాలని ఉంటుందేమో అని అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇలాంటి ఫేమ్తోని పేరు వస్తుందమ్మా. అవును, నీచమైన పేరు వస్తుంది. అయితే ఈ నీచమైన పేరు వస్తుంది, చాలా డబ్బులు వస్తాయి, చాలా బాగుంటారు. అంటే శ్రీనివాస్ దగ్గర డబ్బులు ఉన్నాయని వర్షిని ఉంటుంది. అయితే చాలా పేరు, నీచమైన పేరు ఎక్కువ రోజులు ఉండదు అవునండి కదా. తాటి చెట్టు కింద నిలబడి కళ్ళ తాగలేదు, నీళ్ళు తాగినా అంటే ఎవడో నమ్మడు. ఎవరు నమ్మరు. వర్షిని బాగా అయిపోయింది అని అంటే ఎవరు నమ్మరు. వర్షిని నెక్స్ట్ ఎవరైతే పెళ్లి చేసుకోబోతారో అమ్మ, వాడు ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అసలైన కారణ జన్ముడాడు. ఓకే. ఎందుకడు సీనుగాడైతే దుబాయ్ సీన్ అని అందరు తెలిసిపోయింది కాబట్టి ఎవరో ఒకరు ఆదుకోనికి వస్తారు ఖచ్చితంగా. ఆ వ్యక్తికి మనం ఖచ్చితంగా హ్యాట్సప్ చెప్పాలి. ఇన్ని తతంగాలు తెలిసినోడు చేసుకుంటున్నాడు అని అంటే, చేసుకున్నాడే అనుకోండి, ఈ అమ్మాయి చేసుకోకపోతే నన్ను అడగండి. ఏమన్నది? ఈయన గారు నా మొగుడు అన్నది కదా. ఈ మొగుడు సంగతో ఇవన్నీ వచ్చినాక ఆ అమ్మాయి ఒప్పుకున్నాక కుటుంబంలో ఉంటుంది చూడమ్మా, ఆ వచ్చిన వ్యక్తిని హ్యాట్సప్ చేయాలి మనం. ఎందుకు హ్యాట్సప్ చేయాలి అసలు? ఎందుకంటే ఇన్ని తెలుసు డ్రగ్ ఎడిక్టెడ్ అనో, అఘోరా అనో, ఏదో ఏదో అంటారు కదా. ఆ వ్యక్తి మేబీ రాకపోవచ్చును, కానీ నేను చెప్తున్నా, అన్నీ తెలిసి ఒక వ్యక్తి ముందుకు దిగిండు అని అంటే ఖచ్చితంగా కారణ జన్ముడే అనాలి కదా. ఎందుకంటే ఓపికతో పోతుంది. ఇక ఈ అమ్మాయి డబ్బులు సంపాదించడం అనేది లేదు అక్కడ మైండ్లో. ఇంతసేపు చల్ల గాలి రావాలి, ఏమేమి ఖాళీ మోసుకుంటూ పోవాలంతే. ఈమె పల్లకీలు ఎక్కుతుందమ్మా, ఆ పల్లకి మోసుకుంటూ పోవాలి. నేనేమంటా అంటే అందరు పల్లకి ఎక్కుతే ఎవరు మోసేటోళ్ళు ఎవరు? సీనుగాడు పల్లకి ఎక్కుతాడు, ఈమె పల్లకి ఎక్కుతుంది, మనమేం చేయాలి? ఇదమ్మా విషయాలు. సరేనా గురువు గారు, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మరి ఇంతమందికి అన్యాయం జరుగుతుంది కదా. మీరు కూడా ఛానల్ వాళ్ళందరూ దేవుడి పేరిట వస్తున్న వాళ్ళందరినీ నమ్మి వ్యూవర్షిప్ అని నేను అన్నాను, ఏదో విధంగా అయితే మనం ముందుకు వెళ్ళాముగా అమ్మా. అయితే మీ ఛానల్ వాళ్ళందరూ కలిసి కూడా ఒక కేసు వేయాలమ్మా. ఎలా అంటే ఆడపిల్లల్ని తీసుకెళ్ళినందుకు ఒప్పుకోకూడదు. మీరు ధర్మం గురించి అని మాట్లాడిండు, మీరు ఇంటర్వ్యూలు చేసారు, ఇవన్నీ వేరు. కానీ ఛానల్ వాళ్ళందరూ చూడండి, మోస్ట్ 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 ఆడవాళ్ళని యాంకరింగ్లో ఉన్నారు కదా. మరి మీ అందరికీ చలనం లేదా? మీరు ఎందుకు రెస్పాండ్ గారు? మీ నియర్ బై ఏరియాకి వెళ్ళి మీ సీఈఓలో, మీ ఎండీలో వీళ్ళందరూ ఏదన్నా ఇట్లా జరిగిందని ముందుకు వెళ్తే ఒక కుటుంబాన్ని, తల్లిదండ్రులు కాపాడుకున్న వాళ్ళు అవుతారుగా. మీరు కేవలము రుద్రాక్షలు వేసుకొని, సిగలు కట్టుకొని, వాళ్ళంతా విభూతులు రాసుకున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అనేది డిక్లరేషన్ కాకూడదు. కొన్ని ఛానల్లో ఎందుకు టాకెటివ్ ఉన్నాయి బాగా గమనించాలి. కొన్ని ఛానల్ బాగా తీస్తాయి ఇంటర్వ్యూలు, కొన్ని ఛానళ్ళు కొంచెం జస్ట్ మోరల్ స్టోరీస్ తీస్తారు. ఇంకొన్ని ఛానల్ ఎలా ఉంటాయంటే అమ్మా, కూర్చుంటే వదిలిపెట్టరు, నిజం పట్టేస్తారు కదా. మనం ఏం చేయాలంటే ఎవరు కూర్చున్నా నిజం మాట్లాడే విధంగా పోవాలి. ఇక్కడ ఉన్న విషయం, శ్రీనివాస్కి మెయిన్ ధైర్యమే ఛానల్. ఎంత ధైర్యం ఉంటే బిగ్ టీవీకి, ఆర్టీవీకి లైవ్ ఇస్తాడు ఆయన? చేసేది మళ్ళీ అధర్మమైన పని చూసారా. అట్లాంటి వాళ్ళని మనం అడ్డుకోవాలి. ఎక్కడి నుంచి లైవ్ వచ్చింది, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఏంది, ఏ ఏరియా నుంచి లైట్ వచ్చింది, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఏంది, ఇలా పట్టుకోవాలంటే పట్టుకోలేరా? ఇంకా ఎందుకు మరి మెల్లిగా పోతుందంటే, అందరికీ హక్కులు బాధ్యతలు ఉండేసరికి కొంచెం నత్తనడకన పోతుంది. బట్ అది ఆల్మోస్ట్ క్లోజ్ డిక్లరేషన్, చాలా మంచి డిక్లరేషన్. మనము ఓపెన్ చేస్తాం, నేను వాళ్ళ ఊర్లో ఉన్న వ్యక్తికి కలుపుతా ఫోన్, మనం మాట్లాడదాం. స్వామి నమస్కారం. నమస్కారం స్వామి.
లైవ్లో ఉన్నా, మీరు మాట్లాడాల్సిందిగా యాంకర్కి ఇస్తున్నాను ఫోను. సార్ అసలు ఏంది ఆయన గారి మీద ఏం చేయాలి? నమస్తే హలో. అండి. నమస్కారం అండి. ఊరు మీరు ఏమనుకుంటారు? శ్రీనివాస్ గురించి అసలు ఏమనుకుంటున్నారండి మీరు? శ్రీనివాసు ఫస్ట్ సనాతన ధర్మం అని మహిళల పైన అగత్యాలు జరిగితే మేము కాపాడుతాని ఒక ముసుగేసుకొని వచ్చిండు. ఓకే. ఒక ముసుగేసుకొని వస్తే మేము దళిత సామాజిక వర్గం, మేము నేతకాని సామాజిక వర్గం మాది. ఉమ్, నేను నేతకాని సామాజిక వర్గం రాష్ట్ర కార్యదర్శి, సోదారి తిరుపతి నా పేరు. ఓకే అండి. అయితే మా సామాజిక వర్గంలో ఒక మంచి కాన్సెప్ట్ తో నచ్చిండు, మంచి సాధువు రూపంలో నచ్చిండు అని మేమందరం కూడా నమ్మినాం. ఓకే. ఫస్ట్ నమ్మితే ఆత్మార్పణ చేసుకుంటా అన్నాడు. ఉమ్, అరే ఈ ఆత్మార్పణ ఏంటిది, ఇట్లా న్యూసెన్స్ చేస్తానని మన స్వామీజీ, శివరుద్ర స్వామీజీ వీళ్ళందరూ వచ్చారు, ఊరికి వచ్చారు. ఓకే. మేము కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇట్లా నా ఆత్మార్పణ కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదని మేము అందరం చెప్పినాం, నచ్చ చెప్పినాము. ఉమ్, అప్పటి వరకు కూడా మేము ఏంటంటే ఏదో మిస్గైడ్ అవుతుంది అనుకున్నాము. కానీ ఆయన ఒక దొంగ వేషం వేసుకొని ఒక మొగాడయుండి ఆడ రూపం దాల్చి జనాలను ఫేక్ చేసి ఒక భక్తి పేరుతోని అందరిని మోసం చేసి పూర్తిగా రిపోర్టర్ని, మనకు రక్షక భటులు ఉంటున్న మన పోలీసు వారిని, ఆ తర్వాత సాధువులు, నిజమైన సాధువులు ఉంటారు, మన శివరుద్ర స్వామి దాకా మంచి దైవభక్తి కలిగిన వారు ఉన్నారు, వీళ్ళందరినీ అవమానిస్తూ మళ్ళీ ఆ తర్వాత మహానుభావుడు అంబేద్కర్ గారు, అవునండి, మహాజ్ఞాని, ప్రపంచ మేధావి, అట్లాంటి మహాజ్ఞానిని పట్టుకొని పెద్ద స్వాములని, పోలీస్ డిపార్ట్మెంట్ ని, ప్రతి ఒక్కరిని కూడా అవమానపరుస్తూ ఇట్లా చేసి ఒక దొంగ బాబా, దొంగ రూపం ఎత్తిన శ్రీనివాసు, ఎల్లూరు శ్రీనివాసు చాలా ఘోరమైన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని పోలీసు వారు కానీ ప్రతి ఒక్కరు కూడా అతన్ని అసహించుకొని అతని మీద కేసులు ఖచ్చితంగా పెట్టాలి. కేసులు పెట్టి ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని మేము అంటున్నాం. ఆయన నిజంగా ఒక ఫేక్ స్వామి అంటే ఇక అది చెడ్డ, ఆయనని స్వామి అనే అనద్దు. ఆయన ఒక దొంగ రూపంలో ఉన్న శ్రీనివాస్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ అన్నయ్య రమేష్ కూడా నాకు టచ్ లో ఉంటాడు. నేను చూసిన రమేష్ తో మాట్లాడితే వాళ్ళు చాలా బాధపడతారు. ఆయన అంబేద్కర్ ఇష్టు, ఆయన దైవభక్తి కలిగిన వ్యక్తి. మా తమ్ముడు ఇట్లా చేసిండు, ఆడు మంచోడని నమ్ముకుంటే ఇట్లా దొంగ వేషాలు వేస్తానని చెప్తుండు. ఆయన ఒక ఏంటంటే ఈ రూపం వేసుకొని, స్వామి రూపములో ఒక దొంగ రూపం వేసుకొని ఆయన ఒక గంజాయి బిజినెస్ లాంటిది ఇట్లాంటిది ఆయన చేస్తానని నా ఆలోచన అమ్మా. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కేసు పెట్టారండి? వాళ్ళ కుటుంబ సభ్యులు కేసేం పెట్టలు, కానీ వాళ్ళ అన్నయ్యని అడిగితే, అన్న ఇదంతా ఆడు ఇట్లా చేసి మమ్మల్ని అవమానపరుస్తాను, అందరూ మమ్మల్ని చూస్తేనే మాకు ఇబ్బందికరంగా ఉన్నది అని వాళ్ళ అన్న కూడా బాగా బాధపడుతుండ్రు. రమేష్ అని ఉంటాడు, వాళ్ళ వ్యవసాయం చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు మా సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం అందరు కూడా నికాసిగా ఉంటారు. ఇప్పుడు మా దళిత సామాజిక వర్గంలో ఇటు చెడగొట్టింది అంటాం మేము. ఇట్లాంటి స్వామి రూపము దాల్చి ఒక దొంగ రూపము, ఈ దొంగని తొందరగా పోలీసు వారు పట్టుకొని ఇతని మీద కేసు పెట్టి ఇట్లా చేయాలని మేము కోరుకుంటున్నామమ్మా. ఈ అఘోరిగా వేషం ఎత్తక ముందు అసలు శ్రీనివాస్ ఎలా ఉండేవాడండి ఊర్లో? వాళ్ళు మాది ఒకటే మండల్, నిన్నెల మండల్ మాది. ఓకే. నిన్నెల మండలు కృష్ణపిల్ల అంటే మా మండలనే. అక్కడ కృష్ణపిల్ల మాకు తెలిసిన వారు ఉన్నారు, ఈయన అన్నవారు తెలిసిన వారు. మేము అడిగితే అప్పుడు కూడా చిన్నతనం నుంచి కూడా ఇతను ఏంటంటే ఇంట్లో చదువుకొని అంతమంది వాళ్ళ ఇంట్లో కూడా కరెక్ట్ ఉండక ఇంట్లో నుంచి పారిపోయిన వ్యక్తి. పారిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పారు. పారిపోయిన తర్వాత ఆయన ఎవరు పట్టించుకోలే. వాళ్ళు ఏంటంటే పేద కుటుంబము పాపం, వ్యవసాయ కుటుంబం, కూలి పని చేసుకునే కుటుంబం పాపం. వాళ్ళందరినీ ఇప్పుడు ప్రతి ఒక్క దైవభక్తి కలిగిన వారిని కూడా అవమానపరచుడు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు, రాత్రి పగలు శ్రమించి జనాలను కాపాడే రక్షక భటులని, జనాల పేద ప్రజల కోసము వార్తలు రాసే మీలాంటి మంచి రిపోర్టర్ని అందరిని అవమానపరచుడు. న్యాయంగా మాట్లాడితే ఎవరిని కూడా అవమానపరచుడు. శివరుద్ర స్వామి లాంటి వాళ్ళని, ఇంకా కొంతమంది స్వామీజీలను అందరినీ తిట్టి నేను కరెక్ట్ అని అందరిని ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ చేసి అందరిని కూడా ఈయనతో మనకి ఎందుకులే అనేటట్టు చేసి ఇబ్బందికరంగా చేసే వ్యక్తి ఒక బ్లాక్ మెయిలరు శ్రీనివాస్ అంటే.
ఇప్పుడు చిన్నతనం నుంచి చిన్నప్పుడు అంటే మనకు అంతగా పెద్దగా తెలియదు, ఆయన ఎవరు పట్టించుకోలే కానీ ఇప్పుడు ఒక బ్లాక్ మెయిలర్ ఆయన వెనుక ఒక యంత్రాంగం ఈ డ్రగ్స్ బిజినెస్ లాంటిది చేస్తానేమో అని మా ఊహ అమ్మ. మా జిల్లా వాసులు, మా మండల వాసి, మా జిల్లా వ్యక్తిగా మేమైతే చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాం ఆయనను చూసి. అవునండి. అట్లా ఆయన వెనుక పెద్ద యంత్రాంగం ఉన్నదమ్మా. అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బయటకు తీయాలి. మన సీఎం గారిని కూడా మేము కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని, ఆయన కూడా తీయాలి. నేను నేతకాని సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కూడా నేను కూడా ఖండించినమ్మా. ఇప్పటికి కూడా మేము మా కుల సంఘం నుంచి కూడా మేము ఖండిస్తున్నాం ఆయన మాటల్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మంచి మాకు మాకొక్కరికి కాకుండా బీసీలకు కానీ మహిళలకు కానీ అందరికి హక్కులు పుట్టించి మహిళల తరపున అందరి తరపున పోరాటం చేసిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అవమానించిన వ్యక్తి అంటే అతన్ని ఎవరిని కూడా సొంతాల కన్న తల్లే వాడు నాకు పుట్టలేదు అంటాను. ఇప్పుడు వాడు వేస్ట్ క్యాండిడేట్ అంటారు అంబేద్కర్ గారిని తిడితే. అట్లాంటి వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవడం కూడా కొంచెం మంచిది కాదు, కానీ జనాలకు తెలవాలని మనం మాట్లాడాలమ్మా. మీలాంటి వారు ఉంటే మన శివరుద్ర స్వామి లాంటి వాళ్ళు స్వామి ద్వారానే మాకు తెలిసింది. నిజమైన భక్తులు, నిజమైన వాళ్ళు నిజంగా క్లారిటీగా మాట్లాడతారు. బ్లాక్ మెయిలింగ్ చేసుడు, నేను చచ్చిపోతానుడు, నన్ను పట్టుకుంటే నేను సూసైడ్ చేసుకుంటా అంటే ఏంటిదమ్మా, అది తప్పు కదా. అట్లాంటి బ్లాక్ మెయిలర్ కాబట్టి అట్లాంటి బ్లాక్ మెయిలర్ తొందరగా గవర్నమెంట్ కూడా తొందరగా ఆయన మీద అరెస్ట్ చేసి ఆయన చేయాలి. ఆయన ఇంకా పెద్ద యంత్రాంగం ఉన్నది. గంజాయి బిజినెస్, డ్రగ్స్ బిజినెస్ లాంటివి కూడా ఆయన చేస్తాడనే నమ్మకం మాకు కలుగుతుంది. నిజంగా చేస్తాడు కావచ్చు, లేకపోతే నెంబర్ ప్లేట్ లేకుండా ఇలా తిరగనిస్తాం. అదే శివరుద్ర స్వామి గాని, నేను గాని, మీరు గాని మనం పోతే పోలీసు వాళ్ళు మనం పట్టించుకోరా? కన్ఫామ్ గా పట్టుకుంటారు కాబట్టి ఆయన ఎందుకు పట్టుకుంటారు? ఆయన వెనుక ఎవరుండి ఆయనని పంపిస్తారు అన్నది కావాలమ్మా. ఆయన వెనుక ఒక ఇదే కాకుండా 2-3 మహిళలు కాకుండా చాలా మంది మహిళలని ఆయన అంత బ్లాక్ మెయిలింగ్ చేసి ఇబ్బందికరంగా చేసి పూజల పేరుతోని నిజమైన పూజారులకు ఇబ్బంది కలిగించే వ్యక్తిలాగా ఉండి సనాతన ధర్మం కాదు ఆయన చేసేది, ఏ ధర్మం కాదు, ఆయన ఒక దొంగలాగా మేము భావిస్తున్నామమ్మా. మా నేతగాని సామాజిక వర్గంలో అట్లాంటి వ్యక్తి పుట్టడం కూడా మాకు చాలా అవమానకరం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ మంచోళ్ళు, నికాసైన వ్యక్తులు, వ్యవసాయం చేసుకునే వ్యక్తులు, మంచి. మా నేతగాని కులంలో ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసుకుంటాం. మేము నేత నేసినాం ఫస్ట్. ఈ నేత వస్త్రాలు బంద్ అయిన తర్వాత మళ్ళీ మేము వ్యవసాయం చేసుకుంటాం అమ్మ. మేము అందరం కూడా నికాసైన వ్యవసాయం చేసుకొని రైతు బిడ్డలాగా ఉండే వ్యక్తులల్లా ఇది ఒకటి అది ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా పుట్టిండు మా దాంట్లో. అందుకని మేము చేస్తాం. దీని మీద ఖచ్చితంగా సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ ప్లేస్ కూడా సీఎం దగ్గర ఉన్నది కాబట్టి ఆయనే దీని మీద చర్యలు తీసుకొని అతను తొందరగా అరెస్ట్ చేసి ఆయన వెనుక ఎవరున్నా పట్టుకోవాలని మేము మిమ్మల్ని విన్నపిస్తున్నాం. ఓకే ఓకే. అంటే మీరు ఫస్ట్ నుంచి చూసారు కదా శ్రీనివాస్ ని, అంటే చదువుకున్న రోజుల్లో కూడా. అంటే ఇప్పుడు తన టార్గెట్ ఏంటి అంటే ఫస్ట్ ఒక భార్య అని వచ్చింది, తర్వాత 2 అని వచ్చింది, ఇప్పుడు ఇంకెవరెవరు వస్తారో తెలీదు. ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయి ఉంది. అంటే టార్గెట్ చూసుకుంటే మొత్తం మహిళలే ఉన్నారు కదా. అంటే ఆ రోజులలో మీకు ఏమైనా తెలిసి ఉంటుందా, అంటే ఎలా ప్రవర్తించే వాళ్ళు మహిళల పట్ల? ఆ చిన్న వయసులో ఆయన ఏముంటది, ఆయన ఎవరు పట్టించుకోరమ్మా. పల్లెటూళ్ళలో ఎవరంటే ఆయనను పట్టించుకోరు ఎవరు కూడా. అంటే పేద కుటుంబంలో ఉండే ఆయన ఎవరు పట్టించుకోరు. దగ్గర ఇంటి పక్కకే స్కూల్ ఉంటాయి, చిన్న స్కూలు. ఆ స్కూల్కి పోయేది వచ్చేది. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళందరూ పెద్దోళ్ళు కాబట్టి ఈయనకంటే భయానికి ఆయన సాటు మార్గాన్ని ఏం చేసింది అనేది ఎవరికి తెలియదమ్మా. చిన్న వయసు కదా అప్పుడు. అట్లా తెలియదు కాబట్టి మనకు తెలియని కూడా మనం మాట్లాడరాదు కాబట్టి ఏంటిదంటే ఆయన చిన్న వయసులో ఇంటి దగ్గర స్కూల్ కాబట్టి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళు ఉంటారు కాబట్టి భయానికి దొంగచాటును ఏం చేసిండో తెలియదు. కానీ ఆయన నిజంగా ఇప్పుడు మాత్రం నిజమైన దొంగగా రుజువు అయింది. ఆయన మొత్తం ప్రవర్తన అంతా ఇప్పుడు మనం చూసుకుంటే నెంబర్ ప్లేట్ లేకుండా, ఇది లేకుండా, నేను ఫేక్ ఒక ఐడి కార్డు పుట్టించుకొని నిజమైన భక్తులను తిట్టడము, ఆ తర్వాత మహిళలతోని మాట్లాడి మహిళలతోని అసభ్యకరంగా చేయడము, ఇట్లాంటివి కూడా ఆయన చేసేటివి మొత్తం కూడా దొంగ లెక్కలమ్మా. అవన్నీ కూడా దొంగ లెక్కలుగా మారుతాడు కావచ్చు అని అందరం అనుకున్నాము. మేము ఆత్మార్పణ చేసుకుందాం అన్నప్పుడు ఇట్లాంటివి చేయొద్దు, పద్ధతి కాదు, స్వామీజీలు ఇట్లా చేయరు, నువ్వు ఇట్లాంటివి మారాలి అది అని మేము అందరం చెప్పినామా. మేము కూడా పోయి మాట్లాడినాం. మన స్వామీజీ కూడా వచ్చి మాట్లాడి ఇట్లాంటి చేయొద్దని చెప్పినాక కూడా ఆయన మారు మనసు పొందకుండా మళ్ళీ ఇష్టానుసారంగా చేసి మహిళల పట్ల అసభ్యకరంగా చేసి ఇక టోల్ గేట్ దగ్గర అమ్మా, ఇక్కడ టోల్ గేట్ దగ్గర వచ్చి టోల్ ట్యాక్స్ కట్టాలి కదా, రోడ్ వేసిన టోల్ నేను ట్యాక్స్ కట్టా అని ఆడ టోల్ గేట్ వాళ్ళతో లొల్లి పెట్టుకోవడము. ఇట్లాంటి ఒక స్వామీజీకి ఉన్న గుణాలు ఆయనకు ఏ మాత్రం లేవు. ఆయన ఒక దొంగకున్న గుణాలు మాత్రమే ఉన్నాయి. ఇక చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు ఆయన ఎవరు పట్టించుకోరు. అట్లాంటివి చేస్తే పల్లెటూళ్ళలో చెట్టు కట్టేస్తారు. అట్లా. ఓకే అండి. అదేమ్మా.
అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, అంటే సో ఒక ఫేక్గా వచ్చి నేను అఘోరిని అని చెప్పి ఫేక్ మాటలు చెప్పి ఇప్పుడు అసలు తన దగ్గర సమాధానం లేని పరిస్థితి ఉంది. సో శ్రీనివాస్ ఎక్కడున్నా కానీ అందరూ శ్రీనివాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే తనకి శిక్ష వేయడానికి ఒక మహిళని కానివ్వండి, అంటే ఇప్పుడు చూసుకుంటే మనం ఫస్ట్ భార్య అని వచ్చింది ఒక అమ్మాయి, తర్వాత ఇప్పుడు రీసెంట్గా సెకండ్ వైఫ్ అని ఇంకో అమ్మాయి వచ్చింది. ఇలా ఎంతమంది వస్తారో తెలీదు, కానీ శ్రీనివాస్కి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అలాగే గురువుగారు మీ నుండి కూడా న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ గురువుగారు. నమః శివాయ నమః.